తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జనహిత కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంలో ఎక్కువగా వారి పర్యటన నల్గొండ జిల్లాలో కొనసాగుతూ ఉంది. జిల్లాలోని వివిధ సందర్భాలలో లేదా విలేకరుల సమావేశాలలో వారు కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టారు. వాటిలో చాలా వరకు అవాస్తవాల్ని గత సంవత్సరం కూడా సెప్టెంబర్లో అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో కూడా వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు రాష్ట్రం గురించి చేశారు. 90,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఇచ్చాం అని గత సంవత్సరం చెప్పారు. సరేలే ఏం మాట్లాడతానని చెప్పి వదిలేసినాం మేము. దాని తర్వాత కూడా ఇక్కడ ఉండే స్థానిక నాయకులు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, శాసనసభాపక్ష నాయకుడు కావచ్చు, మా అమిత్ షా గారు చెప్పింది 100% కరెక్టు, మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం అని ఆయన పోయిన తర్వాత కూడా ఒక వారం రోజుల దాకా మాట్లాడారు. ఆయన గరీబ్ గారు వాళ్ళు ఎప్పుడు పదవులు చేయలేదు, ప్రభుత్వాలలో పనిచేయలేదు, వాళ్ళకి లెక్కాచారం పెద్దగా తెలియదు, అది వారి అజ్ఞానం అనుకుని వదిలేద్దామని చెప్పి వదిలేసాం మేము. టు బి వెరీ ఫ్రాంక్, మా మధ్య చర్చ జరిగింది, వదిలేసినాం మేము, పట్టించుకోలేదు పెద్దగా. వాస్తవాలు జనానికి తెలుసు కదా, ఎవరు పడితే వాళ్ళు ఏ పడితే చెప్తే అంత సులభంగా జనం ఎట్లా నమ్ముతారని చెప్పి మేము పట్టించుకోలే, లైట్గా తీసుకొని వదిలేసినాం. మళ్ళీ ఈ పర్యాయం వచ్చి ఆయన ప్రత్యేకంగా రాష్ట్రంలోనే 3 రోజుల పర్యటన పెట్టుకొని కంటిన్యూ టిరేడ్ ఒక వరుస దాడిలాగా ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఈరోజు మీ అందరికీ తెలుసు, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అండ్ తెలంగాణ అనేక రంగాలలో పోటీ పడుతున్నది, మేము ప్రపంచంతో పడుతున్నాం. నాట్ ఓన్లీ ఇండియన్ స్టేట్స్, తెలంగాణ టుడే కంపీట్స్ విత్ ద గ్లోబ్, వెదర్ ఇట్ ఈస్ అవర్ ఐటీ పాలసీ, వెదర్ ఇట్ ఈస్ అవర్ సోలార్ పాలసీ, వెదర్ ఇట్ ఈస్ అవర్ ఇండస్ట్రియల్ పాలసీ, whether it is our power policy, in so many aspects, whether it is our agriculture policy. Yes, I proudly say, today Telangana competes with the globe, not with mere Indian states. Our fight is not to the next door neighbor, our fight is with the entire globe. And most of the schemes, most of the initiatives of government of Telangana are appreciated, applauded globally, acknowledged globally. I am under appreciation by so many out of country diplomats. Whenever they meet me, they praise, they set a good piece of word in favor of government of Telangana. KCR స్వభావ రీత్యా మీకు తెలుసు, వ్యక్తిగతంగా నన్ను 10 మాటలు తిట్టినా నేను పడతాను, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా, రాష్ట్ర వ్యవస్థనే ఒక అవమానకర పద్ధతిలో మాట్లాడితే మాత్రం నా ప్రాణం పోయినా నేను కాంప్రమైజ్ కాను. ఇది చాలా కష్టపడి సంపాదించుకున్న రాష్ట్రం. ప్రపంచం ముందు, దేశం ముందు నిలిచి గెలిచే ప్రయత్నంలో పూర్తి అవినీతి రహితంగా కడుపు నోరు కట్టుకొని డిసిప్లిన్తో ఒక నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాధించినటువంటి అనేక టార్గెట్స్ సాధిస్తున్న రాష్ట్రం. దీన్ని నేను చెప్పడం కాదు, అనేక మంది కేంద్ర మంత్రులు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వారే పొగిడిపోతూ ఉన్నారు, మీరందరూ రాస్తూ ఉన్నారు వార్తలలో, మీకు కూడా తెలుసు ఆ విషయం. 9 రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క అధికారులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల బృందాలు తెలంగాణకు వచ్చి మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇతర ఇనిషియేటివ్స్ కానీ, 3S ఐపాస్ గురించి కానీ చూసి అప్రిషియేట్ చేసిపోతూ ఉన్నారు. మీరే వార్తలు రాసినారు, విలేకరులే రాసినారు, దానికి మీరే సాక్షి, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. టీవీలలో వచ్చింది, ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. దాని తదనంతరం మిషన్ కాకతీయకు సంబంధించి UNDP కానీ, అదేవిధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి రాజేంద్ర సింగ్ గారు కానీ వచ్చి మన తెలంగాణలోనే ఒక చెరువు కట్ట మీద ఆయన యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సందర్భం కూడా మీరే ఫోటోలు పేపర్లలో వేసినారు. ద హోల్ కంట్రీ వాచ్డ్. ఆయన కూడా చెప్పినాడు దేశం మొత్తానికి. కేంద్ర మంత్రి ఉమాభారతి గారు
తెలంగాణ మోడల్ను కాపీ కొట్టండి అని మొత్తం 29 రాష్ట్రాలకు చెప్పిన విషయం కూడా మీరు చూసినారు. నా సొంత రాష్ట్రం బుందేల్ఖండ్లో తెలంగాణ మోడల్ రిపీట్ చేస్తున్నా అని అధికారికంగా వారు స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని కూడా చూసినారు. ఇటువంటి అనేక ఇనిషియేటివ్స్ను జాతీయ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సందర్భంలో జరిగేటువంటి చర్చలలో అధికారులు, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అధికారులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా గారు ఇంతమంది ప్రశంసిస్తూ ఉంటే అమిత్ షా గారు దానికి అడ్డంగా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మాట్లాడినారు. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడడం నాకు తెలియదు. ఆయనకు స్థానిక నాయకులు ఇచ్చిండ్రా, ఆయన సొంత కవిత్వమా? కానీ చాలా బ్లాటెంట్ లైస్, అద్భుతమైనటువంటి అబద్ధాలు, అసత్యాలు వారు చెప్పినారు. అది వారికి శోభ ఇచ్చేది కాదు. వేరే మనిషి అయితే నేను కూడా లైట్ తీసుకుందాం, ఒకసారి అయితే లైట్ తీసుకుందాం. కానీ దేశాన్ని పరిపాలించేటువంటి అధికార పార్టీ యొక్క అధ్యక్షులు వారు చెప్తే అది ఎండార్స్ అవుతుంది. నేను మౌనం పాటించినట్టయితే అంగీకరించినట్టు అవుతుంది. నాకు ఎందుకంటే తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది. ఇది వ్యక్తిగతంగా రాజకీయాలుగా ప్రజలు నిర్ణయిస్తారు. వీఆర్ నాట్ వరీడ్. ఇక్కడ బీజేపీ పార్టీ స్థాయి ఉందో నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఇక్కడ మేము గవర్నమెంట్ స్థాపిస్తున్నాం అన్నారు. అప్పుడప్పుడు నాకు కూడా కలబడుతుంది, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నేనే స్థాపిస్తున్నాను. అవుతుందా? నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానా? అంత ఈజీగా ఉంటుందా? దాన్ని జోకులాగా తీసుకుంటారు ఎవరైనా కూడా. వాస్తవాలు తెలిసిన వాళ్ళు, గ్రౌండ్ తెలిసిన వాళ్ళు దాన్ని పరిహాసంగా తీసుకుంటాం, ఏదో తమాషగా తీసుకుంటాం. బట్ వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దాట్, వీఆర్ నాట్ వరీడ్. బికాస్ డెమోక్రసీలో ప్రతి వాళ్ళకు కూడా ప్రయత్నం చేసుకునే హక్కు ఉంది. ఎవరి ప్రయత్నం వారు చేసుకోవచ్చు. మిస్టర్ అమిత్ షా ఇస్ వెల్కమ్ టు డూ దట్. వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి, పెంచుకోవడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు ఎవరు కూడా యునానిమస్ ఇయ్యరు. ఎన్నికలు అనేటివి ఎల్లయ్య కాకపోతే మల్లయ్య కాకపోతే పుల్లయ్యతో పోటీ చేసి గెలవాల్సిందే తప్ప యునానిమస్ ఇంట్లో కూర్చొని పెట్టి మీరు పరిపాలన ఏమైనా వాళ్ళు ఇయ్యరు. వీ నో ఫుల్లీ వెల్, వీ అండర్స్టాండ్, వీఆర్ ఫుల్లీ కాన్షియస్ దట్ వీ షుడ్ ఫైట్ అండ్ విన్ ద ఎలక్షన్. అది ప్రజల చేతుల్లో ఉంటుంది. రేపు ఎన్నికలు వచ్చినట్టు మాట, అది చాలా దూరంలో ఉంది. 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మంచి చెడ్డలు ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ అవర్ లీస్ట్ కన్సర్న్. మై కన్సర్న్, ఐఎమ్ వెరీ హంబ్లీ టెలింగ్ యూ, ఈజ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్ అండ్ నాట్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎట్ ఆల్. కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క మంచి చెడ్డలు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తిగా వారు చెప్పినటువంటి అసత్యాలను ఖండించి ప్రజల ముందు, ప్రపంచం ముందు పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. వారు చెప్పిన పచ్చి అబద్ధాలు ఎట్లున్నాయంటే, పచ్చి అబద్ధాలను నేను రిపీట్ చేస్తూ ఉన్నా. అది తెలిసి కూడా చెప్పరు, తెలియక పొరపాటును కూడా చెప్పరు. అది అంత బ్లాటెంట్ లైఫ్ చెప్పకూడదు ఆ స్థాయి వ్యక్తి. మేము ఎక్స్పెక్ట్ చేయమట్లా. ఆ స్థాయి వ్యక్తి చెప్పిండు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక వాస్తవం చెప్పాలి. ఇది కొంతమందికి అవగాహన ఉంటుంది, అందరికి అవగాహన ఉండదు. ఈ భారతదేశాన్ని సాధేటటువంటి, భారతదేశాన్ని సాకుతున్నటువంటి, పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్రాలు ఇండియాలో ఒక 6-7 ఉంటాయండి. మొత్తం దేశాన్ని సాధేటి ఇవే, మిగిలిన అన్ని డెఫిసిటే, ఇక లోటు రాష్ట్రాలే. మొత్తం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు లోటే, కాశ్మీర్ లోటే, ఉత్తరప్రదేశ్ డెఫిసిటే, రాజస్థాను, బెంగాలు, బీహారు, మన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఇవన్నీ కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా లోటు రాష్ట్రాలు. దేశాన్ని పెంచి పోషించే రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక తదితర 6-7 రాష్ట్రాలే ఉంటాయి. 6-7 రాష్ట్రాలు మాత్రమే దేశానికి నెట్ మనీ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇవే దేశాన్ని సాకుతాయి, దేశంలో ఉండే లోటు రాష్ట్రాలను ఆదుకుంటాయి. అట్లాంటి రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం. ఈరోజు ఇది నేను చెప్పేది కాదు, లెక్క ఏంటంటే, దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు అమిత్ షా గారు తెలుసుకోవాలి, వారు లెక్కలు తీపించుకోవాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కనే, ఇది నేను చెప్పే లెక్క కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కలే. తెలంగాణ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోయే డబ్బు 2016-2017లో ఇన్కమ్ ట్యాక్స్ 32,186 కోట్లు. కొన్నిసార్లు తప్పులు రాస్తున్న మనోళ్ళు దయచేసి కరెక్ట్, నేను ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా. 32,186 crores, 32,186 కోట్లు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి పే చేసి. సర్వీస్ ట్యాక్స్ 7,671 కోట్లు.
7,671 crores. Customs tax 3,328 కోట్లు. కస్టమ్స్ ట్యాక్స్ 3,328 కోట్లు. సెంట్రల్ ఎక్సైజ్ 6,828 6,828 కోట్లు. మొత్తం కలిపినప్పుడు 50,013 కోట్ల రూపాయలు. 520113 50,013 కోట్లు 50,013 crores. ఇది తెలంగాణ రాష్ట్రం 2016-2017లో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డబ్బు, వివిధ ట్యాక్స్ల రూపంలో ఈ రాష్ట్రం నుంచి పోయిన డబ్బు. అదే 2016-2017లో అన్ని రకాలు సెంట్రల్ డెవల్యూషన్ విచ్ ఇస్ ఎ రైట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, కథా కార్ఖానా అంతా ప్రతి నయా పైసలు లెక్కేస్తే దిస్ ఇంక్లూడ్స్ నేషనల్ హైవేస్ ఆల్సో. నేషనల్ హైవేస్ కింద వాళ్ళు డైరెక్ట్ పెట్టే ఖర్చు కలిపి కూడా మనకు కేంద్రం నుంచి 2016-17లో వచ్చిన డబ్బు 24,561 కోట్లు. 24,561 crores. అంటే తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మరి అమిత్ షా గారు మేము 1,00,000 కోట్లు ఇచ్చినామంటే నవ్వా అన్నా, ఇప్పుడు ఏడు అన్నా? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా? తెలంగాణ నడపడంలో, తెలంగాణ బతకడంలో కేంద్రం ఇస్తున్నదా డబ్బులు? ఇలా దీనికి అమిత్ షా గారు సమాధానం చెప్పాలా, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా? ఇది తెలిసి మాట్లాడిందా, తెలియక మాట్లాడిందంటే కేంద్రానికి 25,452 కోట్లు మనం ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఇచ్చేది మైనస్ చేస్తే 25,452 కోట్లు తెలంగాణ ఇస్తున్నది అమిత్ షా గారు. మీరు మాకు ఇచ్చేది ఏమీ లేదు, మా సొమ్మును మీరు కేంద్ర ప్రభుత్వం రూపంలో వాడుకుంటున్నారు. అది తెలుసుకొని మాట్లాడితే మంచిది. తెలంగాణ ఏదో మీరు ఇచ్చే భిక్షం మీద బతుకుతున్నట్టు, ఆయన ఇచ్చేది మేము చక్కగా వాడనట్టు, వాళ్ళు ఇచ్చే పథకాలు మేము ప్రజలకు తీసుకుపోనట్టు, ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి. ఆయన అన్నిటికన్నీ కూడా అబద్ధాలు, ఏది కూడా కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొకటి చాలా ఘోరమైనటువంటి తప్పు మాట్లాడినారు వారు, పూర్తి అసత్యం. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా అదనంగా 20,000 కోట్లు. దేనికి అదనంగానండి? అదనంగా అడిషనల్ 20,000 crores ఇస్తున్నా అంటారు. దేనికి అదనం? వాట్ ఈస్ ద అడిషనాలిటీ? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ అమిత్ షా గారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 200 కోట్లు ఇస్తున్నారా? పోనీ దేనిలో ఇస్తున్నారో చెప్పాలి. You said you are giving 20,000 crores additional money every year. Can you please show 200 crores? దేనికి ఇస్తున్నారు మీరు? ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారు? దేనికోసం చెప్తున్నారు? ఎవరి ప్రయోజనం ఆశించి చెప్తున్నారు? చాలా ఘోరంగా ఉన్నాయండి వారు చెప్పిన కొన్ని బాధ కలిగించేటివి. మీరు కూడా నవ్వుతారు. ఎట్లా అంటే ఇంకోటి చెప్పారు ఆయన, యూనివర్సిటీలు వీళ్ళు మంజూరు చేసుడు కాదు, వీళ్ళకు పార్లమెంట్ చట్టరూపంలో నిర్దేశించింది. దయచేసి రాయాలి నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇది తెలియాలి ప్రజలకు. 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో వివిధ షెడ్యూల్స్, వివిధ సెక్షన్స్ కింద, ఇది షెడ్యూల్ 13 కింద, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ షెడ్యూల్ 13 కింద ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఏవైతే లేకుండా పోయినాయో అవి శాంక్షన్ చేయాలని చెప్పి చట్టమే చెప్తున్నది. చట్ట ప్రకారం చేయాల్సిందే. అందులో వీళ్ళు 2 పూర్తి చేసిన ఇంకోటి ఈయనలే. ఏది? ట్రైబల్ యూనివర్సిటీ రాలే. ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినామని మాట్లాడండి ఆయన. ఎక్కడనేది మరి అమిత్ షా గారు చూపెడతారా? ఎందుకు చెప్పాలా? ట్రైబల్ యూనివర్సిటీ ఎట్ టు కమ్, అది రావాల్సింది, ఇంకా రాలే. రాంది కూడా ఇచ్చేసామని చెప్పిండు.
చెప్పడం ఇంకో తమాష ఏంటంటే మేము మూడు యూనివర్సిటీలు ఇచ్చినాం. ఆ యూనివర్సిటీల కోసం 40,800 కోట్ల రూపాయలు ఇచ్చింది చెప్పిండు ఆయన. ఎంత అన్యాయం అండి ఇది? యూనివర్సిటీలు పెడదామంటే కూడా 40,800 కోట్లు ఖర్చు అయితే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇట్లా చెప్పచ్చునా? ఇది ధర్మమేనా? 40,800 crores 3 యూనివర్సిటీల కోసం ఇచ్చామంటే అవసరమైతే అసలు ఇంత బ్లాటెంట్ లైసా? వై ఈజ్ టెలింగ్ వాట్ ఈస్ హిస్ ప్రొవొకేషన్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. తర్వాత ఇంకొక బ్లాటెంట్ లై, అనదర్ బ్లాటెంట్ లైస్, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా సహాయం చేసినారు ఆయన. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళ ఎంతనే డేట్ 24 24th మే వరకు వచ్చిన రూపాయి, ప్రతి రూపాయి లెక్క నేను చెప్పేది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. అకౌంట్ చూసి చెప్తాను, ఊరికే తమాషాగా జోక్గా చెప్తలేండి. అండర్ అథారిటీ ఐఎమ్ టెల్లింగ్. అన్ని రకాల సెంటర్ అంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన అదనం 1 రూపాయి లేదు. 1 రూపాయి కూడా మెహర్బానికి ఇచ్చింది ఏం లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలకు ఎట్లయితే ఇస్తారో ఎట్లుంటుందంటే ఒక విషయాన్ని ఏమంటారంటే సెంట్రల్ డెవల్యూషన్ అంటారు. సెంట్రల్ డెవల్యూషన్ అంటే ట్యాక్స్ షేర్ ఆఫ్ ద స్టేట్స్ అని అన్ని 29 రాష్ట్రాలకు ఇస్తారు. ఒక తెలంగాణకి ఇయ్యరు, అన్నిటికీ ఇస్తారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయండి, 2-3 రకాల ఇతర విషయాలు అంటే చెప్తాను, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మ్యాండేటెడ్, మెహర్బాన్ ఏం లేదు, అడిషనల్ ఏం లేదు, 1 రూపాయి కూడా. అన్నిటి కింద కలిపి తెలంగాణ రాష్ట్ర హక్కుగా, రాజ్యాంగబద్ధమైనటువంటి తెలంగాణ రాష్ట్ర హక్కుగా ఈ ఫెడరల్ కోఆపరేటివ్ స్ట్రక్చర్లో అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి డబ్బు, వచ్చిన డబ్బు ఈ రోజు వరకు అండి 24th మే వరకు చెప్తున్నాను నేను, 67,390 కోట్లు. ఇవి యథావిధిగా రావాల్సిందే. ఇదేం మెహర్బాని కానీ ఇంకోటి కానీ లేదు, ఇది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే. దీంట్లో చేరి ఉండే అంశాలు ఏంటంటే అది కూడా మీకు ఒకసారి చెప్తాను నేను. ట్యాక్స్ డెవల్యూషన్ అంటే యథావిధిగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది. 4th year 1st quarter కూడా కలిపి చెప్తాను. 24th మే రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటిదాకానండి. ఎస్, June 2nd, 2014 to 24th May 2017. Am I right? రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు టుడే ఐఎమ్ రీట్రేటింగ్ టుడే 24th May దట్ ఈస్. అందుకే నాకు బాధ కలిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తాను అంటే అదర్వైజ్ ఆయనతో నాకు ఏం పంచాయతీ, నేను జీవితంలో ఒకటేసారి కలిసిన అట కాదు అంటే అట్ట కాదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ అమిత్ షాలు భ్రమిత్ వీడికి వచ్చి నల్గొండ శివరస్తల పావులాట పెట్టి మా ఇష్టం వచ్చిన డామ్ డీమ్ టకారం అంటే నడుస్తుందా? ఇట్లా మంది చాలా మంది భ్రమిత్ షాలను చూసిన కేసీఆర్. అట్ట ఎట్లయితుంది? మంచి మాటకు మంచి మాట, గౌరవిస్తే గౌరవిస్తారు. కానీ నువ్వు బిలిటిల్ చేసి ఇష్టం వచ్చిన పద్ధతి నేను మాట్లాడిపోతా అంటే యు ఆర్ అఫీషియల్ పార్టీ ప్రెసిడెంట్, యువర్ పార్టీ ఈజ్ రూలింగ్ ద కంట్రీ టుడే. ఇఫ్ ఐ కీప్ క్వైట్ ఐ విల్ బి ఎండార్సింగ్ విచ్ ఐ కెనాట్ డూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఎట్లా ఊరుకుంటామండి? సమస్య లేదు, ప్రాణం పోయినా సరే. సో నౌ ఈ 67,390 కోట్ల బ్రేకప్ అది కూడా చెప్తున్నా మీకు నేను. ఇది తెలవాలి ఒకసారి, ప్రజలకు తెలవాలండి దయచేసి. నేను మెల్లగా చెప్తా, దయచేసి స్పీకర్ కరెక్ట్ రాయండి. ట్యాక్స్ డెవల్యూషన్
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, దీని పేరు తెలుగులో చెప్పానంటే కేంద్ర పన్నుల నుంచి రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటా ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది మన 29 రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 3 సంవత్సరాల చిల్లర కాలంలో మన రాష్ట్రానికి వచ్చింది 37,773 రూపాయలు, 37,773 crores, థౌజండ్స్, 37,773 కోట్లు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు 60-40 కింద, ఈ 40 కింద ఉంటాయి రకరకాల పథకాలు, 50-50 అని 90-10 అని రకరకాలు ఉంటాయి. దాని కింద ఇన్ని సంవత్సరాలలో తెలంగాణకు వచ్చిన డబ్బు 18,574 కోట్లు, 18,574 crores. నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల కింద ఇప్పటి వరకు రాష్ట్రానికి మంజూరైన నిధులు 2055 crores అంటే 2,055 కోట్లు జాతీయ రహదారుల నిర్మాణాల కోసం. ఇది కేంద్రమే ఖర్చు పెడితే మనకి ఇయ్యరు వాళ్ళు, బట్ స్టిల్ నేను లెక్క చెప్తున్నాను, మనకు రాలే రాష్ట్రానికి, వాళ్ళే ఖర్చు పెడతారు. బీఆర్జీఎఫ్ అని ఉంటుంది, బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ గురించి ఇచ్చేటువంటిది. ఇది కూడా సెక్షన్ 94 సబ్సెక్షన్ 2, సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇవ్వాల్సిందే, మ్యాండేటెడ్. ఇది మెహర్బానీ లేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ ఏదైతే పాస్ చేసిందో పార్లమెంట్ ఆదేశం ప్రకారం మనకి ఇచ్చే డబ్బు, మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇలా ఎగబెట్టిండ్రు వాస్తవం చెప్పానంటే. ఎస్, ఆంధ్రప్రదేశ్కి 3 వాయిదాలు ఇచ్చిండ్రు, మనకు 2 వాయిదాలు ఇచ్చిండ్రు. ఈ మాట రాయాలి దయచేసి. ఇక అదనంగా ఇచ్చిండా మనకు కత్తెర పెట్టిండా అనేది వాస్తవాలు ప్రజలకు పోతే మంచిది. దీని కింద ఇచ్చిన డబ్బు, ఇది విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు 1,016 కోట్లండి. 2 వాయిదాలు ఇచ్చిండ్రు, మనకు 3వ వాయిదా ఎగబెట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం 3 ఇచ్చిండ్రు. నేను మొన్న పోయినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ని అడిగిన, ఇది పార్షలిజం అయితే సార్ మంచిది అంటే నేను దిలా దేతాం, నేను చెప్తా ఇప్పిస్తా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పింది నాకు. అర్జెంట్ రిలీజ్ ఇవ్వని అరుణ్ జైట్లీ గారిని కోరినాం, అది అక్కడ ఉంది. ఇది ఏదైనా మెహర్బాన్ చేస్తే అమిత్ షా గారు చేయాలి అర్జెంటుగా, ఢిల్లీ పోయాం కనుక ఈ పని చేస్తే మంచిది. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అని చెప్పి మన మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు వస్తే మీకు తెలుసు. ఇప్పుడు వచ్చేది 14th ఫైనాన్స్ కమిషన్, ఇంతకుముందేమో 13th ఫైనాన్స్ కమిషన్ ఉండే, ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వచ్చే నిధులు అవి కూడా మ్యాండేటెడ్, అన్ని రాష్ట్రాలకు వస్తాయి, ఒక తెలంగాణకి రాదు అది. దాని కింద ఇప్పుడు ఇప్పటిదాకా ఈవెన్ టుడే దాకా వచ్చినటువంటి 5,160 కోట్లు, 5,160 crores. తర్వాత అంటే ఈ కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు అన్నమాట. తెలంగాణకు మొన్న 2 జరిగినాయి. కొంత పాక్షికం కరువు వచ్చింది, కొంత క్లౌడ్ బర్స్ట్ వచ్చి మిడ్ మానేర్ డ్యామ్ దిగిపోవడం, కొన్ని వరదలు రావడం, కొట్టుకుపోవడం, కొన్ని బ్రిడ్జిలు పోవడం జరిగింది సెప్టెంబర్ మాసంలో. ఆ టైంలో మనం అందరం చూసినాం ఆ బాధ. ఆ టైంలో కరువు ఆదుకోవడానికి కానీ ఈ వరదలు వగైరా ద్వారా వచ్చిన నష్టం, హైదరాబాద్ రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయినాయి, అన్నిటికీ కలిపి మనం అడిగింది 6,000 కోట్లు అడిగినాం. వాళ్ళు ఇచ్చింది అంతకుముందుది అది కలిపి ఎన్డీఆర్ఎఫ్ కింద 855 కోట్లు ఇచ్చిన, అడిగింది 6,000 అయితే 855 కోట్లు ఇచ్చిండ్రు. ఇది అదనమా, మైనసా, డెఫిసిటా, ప్లస్సా, ఇవి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ అడిగింది ఎంత, కేంద్రం విధించింది ఎంత, ఇది వాస్తవం. తర్వాత మనకు 12,000 కోట్ల పైచిలకు సిఎస్టీ బకాయిలు రావాలి. అది కరెక్టే చెప్తా ఫిగర్ నేను మీకు. సిఎస్టీ బకాయిలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 12,147 కోట్లు రావాలి. ఇప్పుడు నేను 100 సార్లు అడిగిన అరుణ్ జైట్లీని, కొత్త రాష్ట్రమయ్యా బాబు, వెసులుబాటు ఉంటే దయచేసి మాకు ముందు పాలకుడి ఆంధ్రప్రదేశ్ కూడా మాకు ఇద్దరు కలిపి ముందు మాకు, మేము ఏర్పాటు ఇద్దరమే ఉన్నాం ఇండియాలో, కొద్దిగా మాకు వెసులుబాటు ఉంటుందని 100 సార్లు అడిగినాం, ఇయ్యలే. ఎంత ఇచ్చిండ్రు? ఇచ్చిన దీనిలో 1,957 కోట్లు ఇచ్చిందండి. బకాయి రావాల్సింది 10,190 కోట్లు. కేంద్రం మనకి ఇవ్వాల్సింది. ఈ అదనం సంగతి భగవంతుడు ఎరుగు. అయా అమిత్ షా గారు మహానుభావ, ఢిల్లీ పోగానే అర్జెంట్కి ఈ పని చేయి,
ఇక్కడ మా స్థానిక బీజేపీ నాయకులు కూడా అర్జెంటుగా పోవాలి ఢిల్లీకి రేపు. ఈ 10,190 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి లెజిటిమేట్గా బాధ్యత. అవి రాబడితే ఇక లోకల్ బీజేపీ నాయకులు ఎంత గొప్పలో మనకు అర్థమవుతుంది. ఇక వచ్చేతాప గవర్నమెంటా ఏమొస్తుందో మరి ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రజలకు పోవాలి. ఇవి ఓను కంపల్సరీ అఫారెస్టేషన్ అని చెప్పి మనం ల్యాండ్ అక్వైర్ చేసిన ప్రాజెక్టుల కోసమో రోడ్ల కోసమో రైల్వే లైన్ల కోసమో చేస్తే అందులో అటవీ భూములు కనుక పోయినట్టయితే మనం డబ్బులు కడతాం. అట్లా మనం కట్టిన డబ్బులు సుమారు 2,000 కోట్లు ఉండే. అంటే 1900 చిల్లర కోట్లు ఉండే, 1950-60 ఉండే, కరెక్ట్ ఫిగర్ లేదు. అడగంగా మనకి ఇచ్చింది 500 కోట్లు. ఇంకా 1,431 కోట్లు మనకు బకాయి ఉన్నది కేంద్రం, 1,431 crores. అంటే రెండు కలిపితే 14 కాదు 11,600 కోట్లు అవుతుంది. క్యాంపా ఫండ్స్, CAMPA కంపల్సరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్, అట్లనే CST అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ బకాయిలు రాష్ట్రానికి రావాల్సినటువంటి రెండు కలిపితే 11,600 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సింది బకాయిలు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మేము అదనంగా 20,000 కోట్లు ఇచ్చినాం, ఇప్పటికే 1,00,000 కోట్లు ఇచ్చినాం. ఇచ్చింది 67,000 కోట్లు అయితే ఆ ఇచ్చింది కూడా ఆయన మెహర్బానీ లేదండి. అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది, బీజేపీ ఇచ్చేది ఏం లేదు. అది బీజేపీ కాదు, బీజేపీ గవర్నమెంట్ను ఇవ్వాల్సిందే, ఇంకే గవర్నమెంట్ను ఇవ్వాల్సిందే. ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ ఇట్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బీజేపీ స్పెషల్గా చేసే సాయం ఏం లేదు. ధర్మం చెప్పానంటే ఏ పార్టీ ఉన్నా ఇవ్వాల్సింది, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వాల్సింది. బికాస్ ఇండియా ఫెడరల్ కంట్రీ, ఇక్కడ ఫెడరలిజం ఉంటుంది. ఇవి వాస్తవాలు ఈ విధంగా ఉంటే కరువు కింద 6,076 కోట్లు అడిగితే ఇచ్చింది 855 కోట్లు. ఇప్పుడు అదనంగా ఇచ్చినట్ట, బొక్క పెట్టినట్ట, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఇవి 100% వాస్తవాలు. ఇంకా ఇది ఓను చాలా కార్యక్రమాలు వీళ్ళు అంటగత్తెర పెట్టినారు. ఆ బరువు మేము భరిస్తున్నాం ఇవాళ. ఈ ప్రభుత్వం పాలసీ, ఎస్ యూపీఏ ప్రభుత్వంలో మోడల్ స్కూల్స్ పెట్టినండి. ఈ ప్రభుత్వం ఎత్తేసింది ఆ స్కీమ్. ఆ బరువు మానెత్తిన పడ్డది బీజేపీ ప్రభుత్వం పుణ్యమని. దాన్ని మేము భరిస్తున్నాం. ఆ మోడల్ స్కూల్ మేము మూసేదే నడుపుతున్నాం వాటిని. అట్నే అంగన్వాడీ ICDS ప్రోగ్రాం కింద బడ్జెట్ కోసేసిండ్రు వీళ్ళు. 17,000 కోట్లు ఉంటే మొదటి సంవత్సరం అయితే 8,000 కోట్లు పెట్టిండ్రు. అయినా మేము నడుపుతున్నాం. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, పాపం వర్కర్స్ ఉన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బు వాళ్ళకి జీతం ఇవ్వాలంటే 4,200 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ ఇచ్చే డబ్బు 10,500 రూపాయలు. మీకు తెలుసా విషయం? అంటే మేము అడిషనల్గా భరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేటువంటి మాతా శిశు సంరక్షణ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మేము అడిషనల్ డబ్బులు ఖర్చు పెట్టి ఇలా 100,000 కోట్లు మా పిల్లలు మా తల్లులు కాబట్టి వాళ్ళ కోసం మేము ఈరోజు అడిషనల్ మనీ ఇచ్చి మేము నడుపుతున్నాం. కేంద్రం ఇచ్చే ప్రకారం జీతం ఇస్తే 4,200. బట్ ఇలా అంగన్వాడీలకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే జీతం మీకు తెలుసు 10,500 రూపీస్ మేము ఇస్తా ఉన్నాం. ఆశా వర్కర్లు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం. అది కేంద్రం ఇచ్చే ప్రకారం అయితే వాళ్ళకి 1,000 రూపాయలు, 1,200, 1,500 వస్తుంది. బట్ రీసెంట్గా నేను ప్రకటించిన వాళ్ళకి ఇస్తున్నాం, అమలు చేస్తున్నాం. అడిషనల్ డబ్బులు మేము భరించి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మోడల్ స్కూల్స్ అదే పద్ధతి, ICDS అదే పద్ధతి, ఆశా వర్కర్లలో హెల్త్ స్కీమ్ అదే పద్ధతి. ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ ఆయన చాలా దారుణంగా మాట్లాడి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇండియాలో నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను, సోయితో మాట్లాడిందా, సోయి తప్పి మాట్లాడి నాకు అర్థం కాలే. మిస్టర్ అమిత్ షా షుడ్ నో వేర్ ఈ స్టాండింగ్ అండ్ వాట్ ఈ స్పీకింగ్. తెలంగాణ రాష్ట్రం నిల్చుని మాట్లాడతారండి ఈ మాట. పెన్షన్లు ఇచ్చేదందుకు గతి లేదట ఆయన చెప్తాడు. పెన్షన్లు ఇచ్చే గతి లేదంటే ఊర్లే, ఆ ఊరి పేరు ఉంది తెరట్పల్లి. 38 లక్షల మందికి ఇస్తామండి పెన్షను.
38 lakh పెన్షన్స్ ఇచ్చే ఏకైక రాష్ట్రం, సంక్షేమంలో నంబర్ 1. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చే ఇండియాలో నంబర్ 1 స్టేట్. ఇక్కడ నిల్చొని ఆయన పెన్షన్లు ఇచ్చే గతి లేదంటే ఏం చెప్పాలి నేను? ఏమైనా అర్థం ఉంటుందా, తాత్పర్యం ఉంటుందా? పెన్షన్ల మీద మొత్తం ఈ రాష్ట్రంలో అయ్యే ఖర్చు అండి 5,000 కోట్లు. దానిలో కేంద్రం నుంచి వచ్చేది మనకు 209 కోట్లు, సముద్రంలో కాకిరెట్టేసినట్టు. ఈయన కంట్రిబ్యూషన్, ఆయన పథకం మాట మేము ప్రజలకు తీసుకపోతలేమాట. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలలో తీసుకెళ్తారు గారికి కనబడుతుందా? అమిత్ షా, నువ్వు ఇచ్చేది ఏందో మేము తీసుకుపోయేందో. నువ్వు ఇచ్చేది 200 కోట్లు, మేము ఖర్చు పెట్టేది 5,000 కోట్లు. నువ్వు ఇచ్చే 209 కోట్లు సముద్రంలో కాకిరెట్టేసినంత కాదు. ఇక పెన్షన్లకు దిక్కు లేదంటావు, కేంద్ర పథకాలు తీసుకపోలేదంటావు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఒక లైన్ మీరు దయచేసి రాసుకోవాలి. I thought it is my duty to conduct this press conference, to make it public, before Mr. Amit Shah leaves the state. I am challenging him. అమిత్ షా గారు, గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు, మీరు చెప్పిన ఈ తప్పులు, పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ ఉద్దేశపూరితం, రాజకీయ ప్రేరేపితమైన మాటలు మీరు మాట్లాడినారు. తద్వారా ఇక్కడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చిన్నగా చేసి చూపెట్టాలనే ఒక వెకిలి ప్రయత్నం మీరు చేసినారు. కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని, ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఐ డిమాండ్ డెఫినెట్గా. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక్క రూపాయి కానీ తేడా ఉంటే, ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. అందుకే నేను చెప్పిన, ఇప్పుడు నన్ను వ్యక్తిగతంగా నేను మాట్లాడితే పడతానండి, కానీ నా రాష్ట్రాన్ని కించపరిచేటట్టు 100 సార్లు నేను చెప్తున్నా. కొంతమంది పిచ్చి ప్రతిపక్షాలు వెకిలిగా మాట్లాడినా కేర్ చేయకుండా, ఎస్ నాది ధనిక రాష్ట్రం, నా ధనవంతమైన రాష్ట్రం, ఎస్ టుడే ఐ షుడ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇందాక చెప్పింది కాకుండా 50,000 చిల్లర కోట్లు, ఎంత 50,013 కోట్ల 50,013 కోట్లు ఈ రాష్ట్రం నుంచి ట్యాక్స్ రూపాయలు ఇచ్చేది కాకుండా, తెలంగాణ తాను కష్టపడి ప్రాపర్ పవర్ సప్లై చేసి ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసి, అమెజాన్ లాంటి, గూగుల్ లాంటి కంపెనీలు ఇక్కడికి అట్రాక్ట్ చేసి, ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తున్నాం హైదరాబాద్ నుంచి. ఆ 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని సంపాదించి మీ కేంద్రానికి అప్పగిస్తున్నాం మేము. దట్ ఈస్ వాట్ తెలంగాణ కంట్రిబ్యూట్స్ టు ద నేషన్. 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్న మీ కేంద్రానికి మేము ఇవ్వాలి దేశం కోసం. ఈ రాష్ట్రాన్ని నేను ఇన్సల్ట్ చేసేది, మాకు బాధ దుఃఖం కలిగేది ఎక్కడ? మా రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తావాను నీ చిల్లర రాజకీయాల కోసం? మా స్టేట్ ప్రోగ్రెస్ యాంపర్ అవుతుంది కదా. ఇవి నేను మాట్లాడకుండా ఉంటే, నేను మౌనం పాటిస్తే నిజమే కావచ్చు, మినిస్టర్లు మాట్లాడతలేరు, సీఎం మాట్లాడతలేరు, గవర్నమెంట్ మౌనంగా ఉంది అంటే ఏమనుకుంటే ప్రపంచం? ఇంత అన్యాయమా? 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మీకు సమకూర్చిపెట్టే రాష్ట్రాన్ని పట్టుకొని మా అభివృద్ధి దెబ్బ కొట్టేటట్టు, మాకు ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్లకు అనుమానం కలిగేటట్టు. వీఆర్ నాట్ ఎ బెగ్గింగ్ స్టేట్ మిస్టర్ అమిత్ షా. ఎస్, వీఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. 2016-17లో తెలంగాణ స్టూడ్ ఎట్ నంబర్ 1 పొజిషన్ అకార్డింగ్ టు ది ఫిగర్స్ డిక్లేర్డ్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక శాఖ వాళ్ళు వెలువరించినటువంటి అధికారిక ఫిగర్స్లో తెలంగాణ యొక్క గ్రోత్ రేటు నవంబర్ వరకు, 2016-17 నవంబర్ వరకు 19.5% అని చెప్పి భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ డిక్లేర్ చేసి నంబర్ 1 పొజిషన్లో తెలంగాణ ఉంది అని చెప్పింది. ఇది కేసీఆర్ కవిత్వం కాదు. అది విస్మరించి అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదు, పేదలను చూసే దిక్కు లేదు. మేమేనండి పేదలను చూడండి, మీ దళితుల ప్రేమ. అమిత్ షా గారు, నువ్వు వచ్చిన 3 దళిత వాడలలో తిన్నట్టు నటించినవు.
నువ్వు తిన్న భోజనం దళిత వాడలో వండనే లేదు అసలు. తెరాటిపల్లి కానేమో తెరాటిపల్లి పక్క కమ్మగూడెం అని ఉంటుంది. మనోహర్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన ఆడ వండించి దళితుల వాళ్ళకు పంపిస్తే ఆడ తిన్నారు. ఆ ఊరు దళితులు నిరసన తెలిపిండ్రు. ఇదేంటండి తింటే మా బస్తీలతో వండిని తినాలి కానీ వేరే మామిడి తోటలో వండుకొచ్చి మా బస్తీలో పెడతారా మీరు అని వాళ్ళు నిరసన తెలిపిండ్రు తెరాటిపల్లి కాడ. ఇప్పుడు నేను చెప్పే మాట తెరాటిపల్లి దళిత సోదరులు వింటున్నారు. ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను ఏమనుకుంటారు వాళ్ళు నిర్ణయించాలి. ఇప్పుడు నా మంచి చెడ్డలు, అమిత్ షా మంచి చెడ్డలు తెలంగాణ రాష్ట్ర దళిత సోదరులు కూడా నిర్ణయించాలి. 100%. It is cooked in Kammagudem, which is nearby to Teratpalli, under the supervision of one Mr. Manohar Reddy. You can go and ask those Dalits of that village. Umaji, I have no need to lie. I am not under compulsion. I am only worried, see, because it will hamper the progress of my state, you know. That's what is my worry. 100%. Why not? आप चाहे तो हिंदी में भी बोलूंगा. I'll tell it in the last. What all he said is blatant lies, you know, full of lies, which he was not supposed to say. He is not an ordinary man. He is a party president, the party which rules the country today. If I keep quiet, if I keep mum, it will certainly kill my state. For the sake of mere politics, he is not supposed to kill a state, a very rich state, a very progressing, happening state of the country, which he is not supposed to. I am pained. If he says 2-3 words against me personally, I don't mind. But whosoever, let it be God, I don't care. Somebody speaks about Telangana, something bad, which is not correct. KCR will not tolerate. KCR will not keep quiet. ఇక వీళ్ళ దళితుల ప్రేమ. మేము చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. మేము ఇలా దళితుల అభివృద్ధి కోసం మా బడ్జెట్లో దళిత గిరిజనుల కోసం మేము సప్లాన్ తెచ్చినాం, చట్టం తెచ్చినాం. ఇట్ ఈజ్ నోవేర్ ఇన్ ద కంట్రీ. పాత చట్టం బాగాలేకపోతే దాన్ని మళ్ళీ కరెక్ట్ రివైజ్ చేసి పకడ్బందీగా చట్టం చేసినాం. దాన్ని మీరు అందరూ చూసింటారు. చాలా పకడ్బందీగా అమలు చేయడానికి కూడా మేము దాని కింద ఆదేశాలు ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్ లెక్కలు చెప్పాలి కమ్యూనిటీ అని కూడా చెప్తున్నాం. అందులో దళితుల సంక్షేమం కోసం భారతదేశం యొక్క 21 లక్షల కోట్ల బడ్జెట్లో భారతదేశ ప్రభుత్వం పెట్టేది 52,392 కోట్లు, 52,392 crores. SC welfare in Government of India. Whereas Telangana, single state, this year spends about 14,375 crores. And for the development of STs, Government of India's budget estimate for this year is 31,919 crores. 31,919 కోట్లు. తెలంగాణ అలోన్ 8,165 కోట్లు. అంటే ఎస్సీ ఎస్టీల యొక్క బాగు కోసం, ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం ఖర్చు పెట్టే శాతం వాళ్ళ బడ్జెట్లో 3.93%. వేరేస్ తెలంగాణ ఖర్చు పెట్టే డబ్బు 15.1%. ఈ రోజున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేదానికంటే 5 folds మోర్. ఇది వాస్తవం ఎట్లుంటే నువ్వు ఎక్కడో మామిడి తోటలో వంటలు వండించుకొని దళిత వాడకు పోయి టేబుల్ వేసుకొని తిని ఫోటోలు దిగి పేపర్లు ఇస్తే మేమంతా చక్కరచ్చి పడిపోవన్నా. ఈ గిమ్మిక్స్, ఈ డ్రామాలు మాకు తెలివయా? దళిత వాళ్ళలో సహపంక్తి పోయినవని కింద కూర్చొని తిన్నాడు మంచిగా టేబుల్ల మీద దర్జాగా. చింతా సాంబమూర్తి అని వాళ్ళ దళిత లీడర్ ఉన్నాడు పాపం. ఆయన వెనుక నిలబడి ఉన్నాడు సేవకునిలాగా. ఆయన నిలబెట్టి వీళ్ళు తింటాను. అవునండి, నేను కూడా చూసాను టీవీలో. మేము చూడమా?
మీ అసలు స్వరూపం ఏంది, మీరు మాట్లాడేది ఏంది? ఇక వచ్చి డామ్ డీమ్ భీమ్ అని అనిపోతే ఒకటి అయిపోతుంది. అడ్డం పొడుగు మాట్లాడి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు చలిపోతాం ఇంత అంటే నడుస్తుందా? ఇంకా పెద్ద దేవులపల్లికేమో అన్నపూర్ణ మెస్కెళ్ళి పోయినాయి. బస్టాండ్ ఎదురుగా ఉంటుంది అన్నపూర్ణ హోటల్ అని, నల్గొండ టౌన్ ఉంటుంది. మీరు పోతే చెప్తారు, నేను చెప్తాను మీకు నల్గొండ మీ కరస్పాండెంట్ అని చెప్తారు. అవి రెండు చూసుకొని జాగ్రత్త పడి ఫేస్బుక్లలో మోపోయింది, నిన్న నుంచి వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తుంది, ఆ సాంబమూర్తి నిలబెట్టి తినేదని ఫోటోలు వస్తున్నాయి, మీరు కూడా చూసుంటారు. ఇవాళ ఏం చేశారో దళిత నాయకులతో వండించుకొని తిన్నారు ఇందిరా అది మన దాని పేరేందు భువనగిరి, అంత రాంగ్ అవుతుందని చెప్పి. ఇట్లా ఈ గిమ్మిక్ల మీద వీటి మీద ఆధారపడి అది తెలంగాణ లాంటి గడ్డ మీద రాజకీయాలు చేస్తామనుకుంటే అది అమాయకత్వం అవుతుంది, పిచ్చితనం అవుతుంది, కరెక్ట్ కాదు. ఇటువంటి పద్ధతులలో తెలంగాణ రాజకీయం చేస్తామని నడవదు. చాలా చాలా జాగ్రత్తగా మరి మళ్ళీ మీ బీజేపీ కథ ఏందో, తెలంగాణలో మీరు ప్రవర్తించిన పద్ధతి ఏందో. ఇంకోటి కూడా ఏంటంటే ఆయన మాట్లాడింది చాలా బాధ కలిగిందండి, చాలా చాలా బాధ కలిగింది. అన్లెస్ అంటిల్ ది జ్యుడిషియరీ బైఫర్కేషన్ ఈజ్ ఇన్కంప్లీట్, అన్లెస్ ఇట్ ఈస్ కంప్లీట్, ది స్టేట్ డివిజన్ ఈజ్ నాట్ కంప్లీట్. ఉమాజీ, unless the judiciary is totally divided, definitely the state division is not complete. This is what the whole country knows. For the last 3 years, we have been roaming around the government of India. I have even made so many trips to the Supreme Court Chief Justices, appealing them to bifurcate the judiciary. Advocates అంతా ఎజిటేషన్ చేసిండ్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, చెయ్యలే. చెయ్యకపోగా ఆన్ ద కాంట్రరీ వాట్ ఈ సేస్ ఈ కట్స్ ఎ క్రూయల్ జోక్. వైల్ లాఫింగ్ ఈ సేస్ హైదరాబాద్ హైకోర్టు ఇస్ ఇన్ హైదరాబాద్. హైకోర్టు హైదరాబాద్లోనే డూ వీ నీడ్ మిస్టర్ అమిత్ షా టు కమ్ డౌన్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ టెల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? హైకోర్టు హైదరాబాద్లో మాట చెప్పడానికి అమిత్ షా అంటే ఢిల్లీకి వెళ్ళి మనకు చెప్పండి, మేము అవలేగలం బయట, మాకు తెలియదా హైకోర్టు హైదరాబాద్లో సంగతి? ఇది అనండి. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద క్రూర పరిహాసం. నువ్వు చేయాల్సినటువంటి నీ డ్యూటీ నిర్వర్తించకపోగా యు ఆర్ హెక్లింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఐఎమ్ సారీ. వన్స్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ ది అపాలజీ ఆఫ్ మిస్టర్ అమిత్ షా. యు హ్యావ్ నో బిజినెస్ టు సే విత్ ఫుల్ ఆఫ్ సర్కాజం ఇన్సల్టింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. డూ యూ థింక్ దట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ డూ నాట్ నో దట్ హైకోర్ట్ ఇస్ ఇన్ హైదరాబాద్? तमाशा कर रहे, हम क्या हम नहीं जानते? మాట్లాడే పద్ధతి కూడా తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈ మాటలు ఇప్పుడు కాదండి, బీజేపీ వాళ్ళు మాట్లాడినాయి, చాలాసార్లు మాట్లాడిండ్రు. ఎల్కే అద్వానీ అని ఒక ఆయన ఉండే ఇంతకుముందు, ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్గా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నా, పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాం. ఈ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఈ సేస్ హైదరాబాదే తెలంగాణలో ఉన్నదండి, తెలంగాణ రాష్ట్రం ఎందుకండి అని ఎల్కే అద్వానీ మాట్లాడతాడు. ఆ రోజు భారత ఉప ప్రధాని హోంమంత్రి హోదాలో మీ భారతీయ పార్టీకి జనతా పార్టీకి చరిత్ర ఉంది. 2019 మేమే వస్తాం, వట్టిగానే వస్తారు మీరు. మీరు తెలంగాణకి ఏమేమి చేసినారో తెలియదా? తెలంగాణ ప్రజలకు మీరు కాల్చిన కాల్పులు ఏందో తెలియదా? ఆనాడు ఎల్కే అద్వానీ వచ్చి అవమానం చేసిన తెలంగాణను, హైదరాబాదే తెలంగాణలో ఉంది, మీకు తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్ నిలబడి మాట్లాడిపోతాడు ఆయన. ఇలా హైకోర్టు విభజన ఏమైందని ఒక విలేకరు అడిగింది పాపం. ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేవాళ్ళు, అడగలే. పత్రికా విలేకరుల సమావేశం జరిగితే అక్కడ ఉన్న ఒక తెలంగాణ సోయిన విలేకరు ఏమండి మరి హైకోర్టు కోసం మా వాళ్ళు అడుగుతున్నారు, మేమందరం ఎదురు చూస్తున్నాం, 3 ఏళ్ళు అయిపోయింది, మోర్ దాన్ హాఫ్ టర్మ్ అయిపోయింది, చేయరా, ఎందుకు బైఫర్కేట్ చేయరు అంటే ఆయన నవ్వుకుంటా ఒక రకంగా ఇన్సల్ట్ చేసిన విధంగా హైకోర్టే హైదరాబాద్లో ఉంది కదనండి అంటాడు ఆయన. మాకు తెలియదు హైకోర్టు హైదరాబాద్ ఉంది, నువ్వు చెప్పన్నా, దీనికి అమిత్ షా లాంటి పెద్ద మనిషి చర్చ చెప్పాలి మాకు. ఈ రకంగా అవమానించడం. ఆ రోజు అద్వానీ అట్లా అవమానిస్తాడు. కాకినాడ తీర్మానం చేసి ఆనాడు పౌరం పార్టీ అట్లా ఇన్సల్ట్ చేసిన తెలంగాణను మోసగించిన మీ చరిత్ర ఎవరు మర్చిపోయినండి? ఉద్యమంలో ఒక దశలో అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయించారు.
టీఆర్ఎస్ మొత్తం చేసిండ్రు. బీజేపీలో ఆయన చేసిండు పాపం ఎండల లక్ష్మీనారాయణ. ఈ కిషన్ రెడ్డి అన్న మాత్రం తొక్కముడిచి పారిపోయిండు. ఇలా కిషన్ రెడ్డిని పక్క కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంది అమిత్ షా. ఇది మీ చరిత్ర, మీ బీజేపీ త్యాగాలు తెలివాయా? తెలంగాణ ప్రజలకు ఎవరు రాజీనామా చేసిన, ఎవరు నిలబడ్డారు, ఎవరు పారిపోయినరు? ఏడు మండలాలు ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు 70 గుంజుకోవాలి మీరు అప్రజాస్వామికంగా. ఇది తెలియదా తెలంగాణకు? తెలంగాణ పవర్ షార్టేజ్ ఉంటుంది, తెలంగాణలో పవర్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. మాకు వచ్చినటువంటి పంపిణీలో చట్ట ప్రకారం మాకు వచ్చినటువంటి సీలేర్ పవర్ ప్లాంట్ను కర్కశంగా లాగి మీరు ఆంధ్రప్రదేశ్కి అప్పగించలే. ఇది వాస్తవం కాదా? తెలియదా తెలంగాణ ప్రజలకు? ఇది మీ కంట్రిబ్యూషనా? దీనికోసం మీరు నెక్స్ట్ 2019లో మీరు పవర్కి రావన్నా తెలంగాణలో? మీరు కట్టుకున్న పుణ్యానికి పెట్టిన కట్నానికి. తర్వాత ఇమీడియట్గా అప్పుడు చంద్రబాబు నాయుడుతో డ్రామా మీరు అందరూ చూసినారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది. ఆయన ఏం చేస్తాడు? తెలంగాణ ఒక ఫెయిల్యూర్ స్టేట్, తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని నిరూపించాలని చెప్పి మాకు ఏదైతే మ్యాండేట్ ఉందో, సప్లై చేయాల్సిన పవర్ ఉందో ఆయన సప్లై చేయడు. ఆయన పార్టీలో ఇక్కడ అసెంబ్లీలో బలంలో కరుస్తాడు, ఆయన సప్లై చేయడు. ఢిల్లీకి ఒక 10 ట్రిప్పులు పోయి చెప్పినాం. నీరజ మాత్రం ఒక కమిటీ వేసిండ్రు సెంట్రల్ గవర్నమెంట్. ఆ కమిటీ చెప్పింది ఇది తప్పు ఆంధ్రప్రదేశ్ చేసేదని, కానీ చర్యలు తీసుకోవాలి, మాకు కరెంట్ ఇప్పియాలి. మేము ఒక 6 నెలలు సఫర్ అయినాం తెలంగాణ. తర్వాత మా పాటికి మేము కష్టపడి సత్యోచోడో మా కాళ్ళ మీద నిలబడి ఇవాళ మేము సర్ప్లస్ స్టేట్ అయిన తెలంగాణ. ఇవన్నీ మర్చిపోయినామా మేము తెలంగాణ? తర్వాత కేంద్ర పథకాలు రాష్ట్రంలో క్షేత్రస్థాయికి చేరడం లేదు. ఎవరు జరగొట్టాలి? నీ పథకాలు నీ మంచిగా మా మంచిగా కనబడుతూనే ఉన్నాయి. ఉన్న పథకాలు ఏంటి మేము జరగొట్టండి నాకు అర్థం. మీకన్నా అడ్వాన్స్ ఉన్నాం మేము. వీఆర్ మచ్ అహెడ్ దాన్ ఎనీ అదర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద వెల్ఫేర్ సెక్టర్. అండ్ వీఆర్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద post independent era. Telangana is the first state in the country to announce a very, very big initiative for the farm sector. మేము చెప్పిన ప్రకారం తూచా తప్పకుండా రైతులకు చేస్తామన్నాం. 17,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినాం. ఈరోజు ఎకరానికి 8,000 రూపాయలు, సంవత్సరానికి 2 పంటలకు 55,46,000 మంది రైతులకు ఇవ్వడానికి మేము ముందుకు పురోగమిస్తున్నాం. రూరల్ ఎకానమీని స్టిరప్ చేయడానికి మీ కేంద్రంది ఏకాన లేకుండా 6,000 కోట్ల రూపాయలతో ఇలా మత్స్య పరిశ్రమను, గొర్రెల పెంపకం పరిశ్రమను ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో చేస్తున్నాం. దేశంలో ఎవరు ఆలోచించిన పద్ధతుల్లో సంక్షేమం చేస్తున్నాం. ఇవన్నీ జరుగుతుంటే ఏదో వచ్చేసి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము ఏదైనా చెప్పచ్చు అనే పద్ధతిలో చాలా చాలా మాట్లాడుతున్నారు. కొత్త రాష్ట్రమయ్య బాబు, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగినాం తెలంగాణకు. ఎందుకు ఇస్తలేరండి? మీ జవాబు ఏంది? ఏది అడిగినా ఇస్తాం తెలంగాణకు అన్నాడు అమిత్ షా. ఇది ఏ రాదే ఒక జాతీయ ప్రాజెక్టు. మాకు వచ్చే 11,000 కోట్ల బకాయిలు ఒక జాతీయ ప్రాజెక్ట్ నుంచి అది కూడా ఇవ్వలే. మీ పుణ్యం బాగు, మీరు పుణ్యం మంచిగా చేసి మీరు 2 స్కీములు బాగున్నాయని చెప్పి నీతి ఆయోగ్ అండి ఇక్కడికి వచ్చి మాట్లాడి తిరిగి రివ్యూ చేసి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వమని రికమెండ్ చేసిన వారు. మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వమని రికమెండ్ చేసిన. ఇప్పుడు ఏడాది మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వమని రికమెండ్ చేశారు. 2 చాలా అద్భుతమైన పథకాలు, భవిష్యత్తులో తరతరాలకు ప్రజలకు ఉపయోగపడేటి. కాబట్టి వీటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19,000 కోట్లు మిషన్ భగీరథకు, 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఏమంటే
దానికి 19 పైసలు ఇవ్వలేదు, దీనికి 5 పైసలు ఇవ్వలేదు. 19 పైసలు. ఇక నేను 1,00,000 కోట్లు ఇచ్చినా ఇది ఇచ్చినా అని బొచ్చ గుద్దుకొని ఏంది ఎవరు మోసం చేయడానికండి? ఈ అరుపులు పెడబొబ్బలు ఇవన్నీ చెప్పి ఎటు పడతాడు చెప్పి ఏది పడితే చేయమని కూడా కాదు. వీఆర్ వెరీ సారీ. వీరికి ఒక అలవాటు ఉందండి, వీరి వల్ల పార్టీకి చాలా కాస్ట్ కూడా ఉంటుంది. నేను స్వయంగా విన్నా, వాస్తవం చెప్తున్నాను ఈ మాట. వీరికి ఎటు పడితే అటు మాట్లాడే అలవాటు ఉంది అమిత్ షా గారికి. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నేను ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ ఢిల్లీ స్టేట్ ఎలక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. Mr. Amit Shah said one thing on the TV interview which I was watching. I myself and Mr. Keshwar Rao, so many other party leaders, we were watching. The Hindi correspondent asked him, ब्लॉक मनी लाते बोले, हर घर को 15 लाख देते बोले, वो क्या हो गए भाई, पैसे अब तक नहीं दिए बोल के पूछे तो वो चुनावी जुमला है भाई, चुनाव में दुनिया बोलते सब करते क्या? Mr. Amit Shah told this. That is on the date. I have the date also. Some 2nd February 1915, I believe. 27th February, 2nd February. YouTube లో ఉంది, మీరు చూస్తే మీరు కూడా చూడొచ్చు. February 4, February 4, 2015. आप YouTube खोल के देख सकते हैं. ये जुमला है, भाषण में बोलते ऐसे ही करते क्या? भाषण का जुमला, इलेक्शन का जुमला ना. इट्టుంటాదండి పద్ధతి. That has really costed BJP party. ఇలా తెలంగాణ సమాజం నేను చెప్తున్న భారతీయ జనతా పార్టీని క్షమించదు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఇన్ని అవాస్తవాలు, అసత్యాలు, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసే విధంగా, తెలంగాణ భాషలో చెప్పాలంటే తెలంగాణ పతార పొడగొట్టే విధంగా, జాతీయ విపణిలో అంతర్జాతీయ విపణిలో తెలంగాణ పరువు తీసే విధంగా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఒప్పుకోవాలి. ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పిన ఫిగర్స్ రాంగ్ అని చెప్పాలి. అదర్వైజ్ ఈ విల్ బి డూయింగ్ ఎ గ్రేట్ ఇంజస్టిస్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను ఎందుకు మళ్ళీ డిమాండ్ చేస్తున్నా అంటే, వాస్తవాలు కనుక మీరు చెప్పకపోతే, మీరు ఒప్పుకోకపోతే తెలంగాణ రాష్ట్రానికి గొప్ప అన్యాయం మీరు చేసిన వాళ్ళు అవుతారు. ఈ పాపం మీరు మూట కట్టుకోవద్దు అమిత్ షా గారు. మీరు రాష్ట్రం విడిచి వెళ్ళక ముందే చెప్పాలని భావించిన ఈ ప్రస్థానం ప్రశ్న పెడతా ఉన్నా. బాధపని నాకేం సంతోషంగా లేదు. అనవసరంగా వచ్చి ఇక్కడ లేనితోటి కెలికి పెద్ద గందరగోళం చేసి పడితే ఇంకోటి ఆయన మాట్లాడితే మేము మత రిజర్వేషన్లకు వ్యతిరేకం, ఇక అదొకటి పట్టుకొని ఇక మత రిజర్వేషన్, అది కూడా వాళ్ళకి కాంట్రడిక్షన్ అండి. ఒరిస్సాలో జరిగిన జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? ముస్లిం ప్రజలలో ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రాజ్యాంగ భద్రత ఇచ్చినటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ముస్లింలలోని వెనుకబాటుతనాన్ని కూడా అధ్యయనం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు. చెప్పడం కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క శ్రేణులు దే షుడ్ రీచ్ అవుట్ టు ది ముస్లిమ్స్ అట్లీస్ట్ ఇన్ 100 ప్లేసెస్ అక్రాస్ ద నేషన్. దిస్ ఈస్ ద కాల్ బై ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. అది పేపర్లలో వచ్చింది. నేను శాసన మండలిలో కూడా చెప్పిన రోజు. తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిన, ప్రైమ్ మినిస్టర్ గారిని నేను కలిసిన నేను వారికి చెప్పిన, అయ్యా మా దగ్గర ముస్లిం పెద్ద పాపులేషన్ ఉంది, అందులో చాలా పేద వర్గాల ప్రజలు ఉన్నారు, ఒక 4% మేము ఆల్రెడీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, కానీ కొంత ఎక్కువ చేసుకునే అక్కర్నది, మేము కొంత పర్సెంటేజ్ పాస్ చేసినా, మేము చెప్పిన కాడికి స్టడీ చేసి కమిషన్లు వేసి ఇంపెక్కబుల్ డాటాతోని క్వాంటిఫైయబుల్ డాటాతో మేము చేసినాం అంటే మాకు పంపించండి, తప్పకుండా పరిశీలిస్తాం సానుభూతి అని చెప్పిన వారు ప్రధానమంత్రి గారు. నిన్న మేము ఇనిషియేట్ చేసినాం, అసెంబ్లీ నుంచి గవర్నర్కి వచ్చి మళ్ళీ నా సంతకానికి కూడా వచ్చింది, మళ్ళీ గవర్నర్ గారికి పోయింది, అక్కడి నుంచి అసెంబ్లీకి పోయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉంది రేపు ఎల్లుండో ప్రెసిడెంట్ గారు అసెంట్ కోసం 9th షెడ్యూల్లో చేర్చడం కోసం వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక అదొకటి పెట్టుకున్నారు, మేము మతపరమైన రిజర్వేషన్లు దానికి వెళ్ళేందో ఓట్లు దొరుకుతాయి అనుకుంటున్నారు. చాలా భ్రమలో ఉన్నారు. ఎందుకంటే ఇది గంగా జమున తహజీబ్ ఉన్నటువంటి తెలంగాణ. హిందువులు ముస్లింలు 100 సంవత్సరాలు శతాబ్దాల తరబడి పెనవేసుకొని కలిసి బతికిన తెలంగాణ ఇది.
ఏ ఒక్క సందర్భంలో ఎక్కడో కాడ జరిగితే చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని ఇక తెలంగాణకు అదే శాశ్వతం అన్నట్టు, తెలంగాణ అంటే రజాకారే అన్నట్టు, తెలంగాణలో ప్రజలు కలిసి ఉండరు అన్నట్టు చిత్రీకరణ చేసి తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది సాధ్యం కాదు. తెలంగాణలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, అన్ని రకాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు పరస్పరం గౌరవించుకుంటారు, ప్రేమించుకుంటారు. ఇక్కడ చాలా అద్భుతంగా పరస్పరం ప్రేమించుకొని గౌరవంతో బతుకుతారు. ఇక్కడ ఆ కల్చర్ ఉంది. ఇక్కడ ఇట్ ఇస్ నథింగ్ న్యూ. 1927 when Mahatma Gandhiji visited Hyderabad, he was addressing a conference in Vivekavardhani School, Jambag, Hyderabad, wherein he quoted Mahatma Gandhi said, अरे कितना बच्चा बात से आपका निजाम है, यहाँ के लोग कितने अच्छे हैं, कितने प्यारे हैं, कितने आपस में मिलजुल के जीते हैं प्यार मोहब्बत से. हमारे नॉर्थ इंडिया वालों को यहां से सीखना चाहिए. दिस वाज सेड बाय महात्मा गांधी जी. హైదరాబాద్ నుంచి ఉత్తర భారతీయులు నేర్చుకోవాలి, అంత గొప్ప తహజీబ్, అంత గొప్ప సంస్కారం ఉంది మీకు, అంత గొప్ప సహనం ఉంది అని గాంధీ గారు పొగినారు. ఎప్పుడు 1927లో. అటువంటి చరిత్ర ఉన్నటువంటి భూమి ఈ తెలంగాణ. కాబట్టి ఇంట్లో వచ్చి మేమేదో పంచాయతీ పుట్టించి ఏదో లడాయి పెడతామంటే నడవది. ఇక్కడ నడవవి ఎక్కడో క్యాల్ తప్పిన వాళ్ళ కాడ, గుట్టల జంగల్ పనుల కాడ పోయి నడుస్తుంది. ఈ తెలంగాణలో వచ్చి మేము ఏది పడితే చెప్తామంటే ఇక్కడ గొర్రెలు లేరు, ఏది పడితే అది పిచ్చిగా నమ్మేటోళ్ళు లేరు. ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు సుదీర్ఘం. ఈ దఫా 60 ఏళ్ల నుంచి కన్సిస్టెంట్గా తన కోరిక నెరవేర్చుకోవడానికి పోరాడి తమ యొక్క ఉద్యమ లక్ష్యాన్ని ముద్దాన్న ప్రజ ఈ తెలంగాణ ప్రజ. 6 దశాబ్దాల పాటు పోరాడి వీళ్ళంతా సోయి తప్పి తెలివి తప్పి లేరు. ఈ లెక్కలు కూడా పకడ్బందీగా ఎందుకు చెప్తామంటే మేము 15 ఏళ్ళు యుద్ధం చేసినాం ఈ దేశంతో, లక్షల క్వశ్చన్లకు ఆన్సర్ చేసినాం. మీకు ఎందుకు కావాలి తెలంగాణ అంటే మేము చెప్పినాం. ఆ సందర్భంగా మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఇక్కడికి వచ్చి కెలికి ఇదంతా చేసిండ్రు. కాబట్టి లేని అపోహ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని దెబ్బకొట్టే విధంగా సృష్టించారు. కాబట్టి డెఫినెట్లీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ది పార్టీ ప్రెసిడెంట్ అండ్ యాజ్ ద లీడర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, it's my bound and duty to make facts clear to the people and also demand apology from Mr. Amit Shah. ఆయన చెప్తే సంతోషం, వాస్తవాలు చెప్తే వాస్తవాలు ఒప్పుకుంటే మంచిది. ఎవరికైనా కూడా బేసిజాలు పనికిరావు. రాజకీయాల కోసం ఎటువంటి అటు మాట్లాడదామంటే ఎవరు మౌనం పాటించారు. ఇక్కడ పాటించే అవసరం కూడా ఎవరికి లేదు. థ్యాంక్ యూ. ఓడగొడతారు సార్? మాకు ఇప్పుడు ఎవరు అడగలే, మేమేం చెప్పలే భయ్. అయినా నేను our approach regarding the President of India election, I cannot say as a person. 27 నాడు మా పార్టీ మీటింగ్ ఉంది. పార్టీలో అందరం సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. దాని తర్వాత మా వైఖరి వెల్లడిస్తాం. నేనేమంటున్నా అంటే ఆయన ఎవరు అడిగినో ఎవరు చెప్పారో పార్టీగా మాత్రం మేము చెప్పలేదు. పార్టీగా మేమందరం కలిసి చెప్తాం. సార్ ఆలోచనలు మాకు అసలు ఆలోచన లేదు. మళ్ళీ పునరాలోచన ఎక్కడదండి? వీ డిడ్ నాట్ టేక్ ఎ డెసిషన్. సారీ, రాష్ట్రపతి ఎన్నికల గురించి ఇప్పటి వరకు మేము ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంకో మాట కూడా నేను మీకు ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. ప్రధానమంత్రి మోడీ గారిని నేను కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు ఈ దేశం గురించి వారు నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఆయన మంచి బాటలో పోతుండు కదా, దేశం గురించి మంచి గొప్పగా ఆలోచిస్తుండు కదా, ఆయనకు సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో ఎవరు చేయని సపోర్ట్ నేను చేసిన మీకు తెలుసా విషయం. డిమానిటైజేషన్ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కూడా మౌనం పాటించే టైంలో ఇండియాలో ఐ వాజ్ ద వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ టు సపోర్ట్ మిస్టర్ మోడీ. ఈరోజు కూడా మోడీ అంటే నాకు గౌరవం ఉంది. మోడీతో నాకు వైరం లేదు. కేంద్ర ప్రభుత్వంతో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఐ షాల్ మెయింటైన్ ద కాన్స్టిట్యూషనల్ రిలేషన్. కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో మాకు ఘర్షణ లేదు. మేము దురుసుగా వ్యవహరించదలుచుకోలేదు. దేశం కానీ మీరు కానీ మా వైఖరి చూస్తూ ఉన్నారు. ఇక్కడ మేము కొత్త రాష్ట్రం, మా టార్గెట్ మేము బాగుపడాలి. మాకు దేశ రాజకీయాలు మన రాజకీయాలతో మా కాన్సన్ట్రేషన్ అంతా తెలంగాణ. మేము తెచ్చుకున్న తెలంగాణ ఖచ్చితంగా మంచి తెలంగాణ తయారు కావాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. కాబట్టి మేము ఎవరితో ఘర్షణకు పోలే. ఈరోజు వచ్చి అమిత్ షా మాతో కెలుక్కున్నాడు అనవసరంగా. మేము ఇంతకుముందు ఏమైనా అన్నామండి? పోయినసారి ఆయన ఇచ్చిండు 90,000 కోట్లు ఇచ్చినాడు, మీరు రాసిండ్రు. వాళ్ళు బస్తీ మే సవాలని మాట్లాడిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదో ఫోన్లేంచి వదిలేసినాం మేము.
వాస్తవాలు తెలిస్తే కదని చెప్పి. కానీ రిపీటెడ్గా మళ్ళా వచ్చి ఆయన మొత్తం కేంద్రం నుంచి వచ్చింది 67,000 కోట్లు అయితే అదనంగా 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం అంటే ఈ పాటికి 80,000 కోట్లు రావాలి, 1,00,000 కోట్లు సాయం చేసినాం అని అబద్ధాలు చెప్తే, యూనివర్సిటీలు పెట్టడానికి 40,000 కోట్లు ఇచ్చినాం అని అబద్ధాలు చెప్తే ఖండించకుండా ఉంటామండి. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, నేనేమంటే అందులో కూడా అన్ని పచ్చి అబద్ధాలు ఉన్నాయండి. అంటే 22 కాదు 50 అంటే ఆడికి పోయేది ఏమున్నది. నేను ఏమంటున్నా అంటే అవన్నీ ప్రజలకు తెలుసు కదండి. దాని తర్వాత చాలా బై ఎలక్షన్లు జరిగినాయి. ఇది బీజేపీ పార్టీ అలాగే నాకు అర్థం కాదు. అప్పుడు ఏదో గాయగత్తర్లో కన్ఫ్యూజన్లో 5 సీట్లు గెలిచిండ్రు, ఏది 2014లో ఉండే కన్ఫ్యూజన్లో. ఆ తర్వాత బీజేపీ సంగతి బయట పడలేదండి జిహెచ్ఎంసీలా. అది రాయండి జర మీద సార్. ఇలా బీజేపీ పరిస్థితి ఏందో జిహెచ్ఎంసీ ఎన్నికలు కాదా దర్పణం. వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఒక్క సీటు గెలిచినారండి, ఒక్క సీటు. సరే మేము మా అంత సిపాయిలు 2019, నేను చెప్పాను 2019లో మా టీఆర్ఎస్ నేషనల్ గవర్నమెంట్ అవుతాడ. సీఎం సార్ ఇప్పుడు సీఎం సార్ మీరు బీజేపీ వైఖరితో అంటే మీ మీకు వైరుధ్యం ఉందా లేక మిత్ర వైరుధ్యమా శత్రు వైరుధ్యమా? తెలంగాణ నిందించిన ఎవడైనా మా శత్రువే, కేసీఆర్ని కాదు. మళ్ళీ దయచేసి టీఆర్ఎస్ని కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నం ఈ ప్రపంచంలో ఎవరు చేసినా వాళ్ళని మేము క్షమించము. మా ప్రాణం పోయినా సరే పోరాడతాం. వాళ్ళందరూ మాట్లాడుకోవాలి కదా. అట్లా అని చెప్పి బంగారు కత్తిని మెడగోసుకుంటామే. కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టీ అధ్యక్షుడని కదా లాస్ట్ టైం మేము మౌనం పాటించినాం. మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ అదే దండ కడతా అంటే ఊరుకుంటామా? ఊరుకోవాలన్నా నా ప్లేసులు నువ్వు ఊరుకుంటావా? అమిత్ షా కాదు, ఏ షా కాదా బాబు, నాకు తెలంగాణ బాద్షా కదా. సీఎం సార్ తెలంగాణ ఇస్ మై బాద్షా సార్. ఏ ఆయన అడుగుపెట్టిన కాడ మన్ను కూడా లేదు, ఏమున్నది ఆయన కథ. సార్ ద బీజేపీ స్టేట్ నీకు ఇంకోటి చెప్పాను, నావే సిగ్గుపడదు కూడా లేదు. లేటెస్ట్ సర్వే వచ్చిందా బాబు, ఇప్పుడున్న 5 ఒక సీటుకి వెళ్తలేదు బీజేపీ. సార్ నేను హానెస్ట్గా చెప్తాను ఈ మాట. లేటెస్ట్ సర్వే వచ్చింది, సింగిల్ సీట్ కూడా గెలుస్తలేదు. ఇక బాగుండదు ఇప్పుడు చెప్తే సార్. అది ముందరికి వచ్చి వెనకపోతుంది ఆయన. సార్ 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 మీరు చెప్పాలి, మీరు రాజకీయ విశ్లేషణ చేస్తారు కదండి. మా అట్టగానండి, మాకు ఒకడు కాకపోతే ఒకటి ప్రత్యర్థి కాకపోతే మేము ప్రత్యర్థి అంటే మేము ప్రత్యర్థి అంటాం సార్. ద బీజేపీ ప్రజలు నిర్ణయిస్తారు కదా సార్. సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్. సర్వేని ఇప్పుడు వెళ్ళనిస్తలేదు కదా. సర్వేలో బీజేపీకి రిలవెంట్ మాట మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు మీరు ప్రశ్న సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీకి గెలుస్తలేదు. నా సర్వేలో తేలిన విషయం, ఆ విషయం నేను చెప్తాను. సార్ ద బీజేపీ సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ద బీజేపీ ఐఎమ్ వెరీ పేషెంట్ టు ఆన్సర్ యూ, provided one at a time. Sir, the BJP state unit has tweeted, sir, they say the CM KCR seems to be heavily rattled, and he says even without Amit Shah speaking much, he seems to be rattled, and this will be quite costly for Mr. KCR, and BJP Telangana will take up the challenge. I don't mind all these silly things. This is rubbish. KCR has seen how many storms, कितने तूफानों को देख चुका है KCR. ये तो तूफान नहीं, हवा भी नहीं है. CM साहब, चीफ मिनिस्टर साहब, बताइए भाई. इधर मैं यहाँ बात करूँ साहब. PM साहब अपने साइड पॉजिटिव नजरिया रखते हैं और अमित शाह नेगेटिव नजरिया रखते हैं. ऐसे में 12% रिजर्वेशन आप होता बोल के आप क्या हिसाब से बोल? देखिए, हम हर चीज के लिए जंग लड़ने वाले योद्धा है. हम भीख नहीं मांगते. जो जनता का हक होता है उसके लिए KCR लड़ता है, आप जानते हैं. अच्छी तरीके से आए तो ठीक है, मेहरबानी केंद्र सरकार का, वरना हम लड़ पड़ेंगे. इसमें कौन सा बड़ा बात है? बिल्कुल PM साहब है तो इतना बड़ा बात में से कह दिया तो अमल हो जाएगा, मुझे भी आशा है. स्वीपिंग रिमार्क्स के लिए आप एकदम चैलेंज कर दिए कि मैं इस्तीफा देने के लिए तैयार हूं अगर 100% कोई भी इंसान इस दुनिया में तेलंगाना राज्य का अपमान करता है, मैं सहने वाला नहीं हूं. आप चाहे मुझे 2 गाली दो व्यक्तिगत रूप में, लेकिन तेलंगाना राज्य को कोई कहे KCR कभी भी अपना गला काट लेगा, लेकिन खामोश नहीं बैठेगा.
सीएम साहब, तेलंगाना में जो है अमन है पूरा, और जहां पे बीजेपी जाती है वहां पे फसाद पैदा, हिंदू मुस्लिम लड़ाते हैं, तो क्या तेलंगाना में ऐसी हरकत को गवर्नमेंट इजाजत देगी? वैसा कुछ भी नहीं हो सकता, चिमटी चिमटी भी हिल नहीं सकता यहाँ पे जब तक केसीआर सीएम है। सर तेलंगाना पूरे जनता का हिफाजत हम करेंगे। సార్ తెలంగాణ మీద బీజేపీ డ్యూయల్ రోల్ పోషిస్తుందని భావిస్తున్నారా? ఇటు కేంద్రంలో ఒక రకంగా ఇటు రాష్ట్రంలో బీజేపీ రోల్ తెలంగాణ మీద ఏంది అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. వాళ్ళ అధ్యక్షుడిని తీసుకొచ్చి ఆ నవాకులు చెవాకులు మాట్లాడించారు, తప్పులు మాట్లాడించారు. స్థానిక బీజేపీ నాయకులకు విజ్ఞత ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, వాస్తవాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉంటే వాళ్ళ కేంద్ర అధ్యక్షుడిని అట్లా మాట్లాడనీయద్దు. సార్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి. కానీ ఆయన మాట్లాడుతుంటే తానే అని తందానే అని మైకులు పట్టుకొని ట్రాన్స్లేషన్ చేసి ఆయన చెప్పే అసత్యాలు కూడా వీళ్ళు తెలుగులో చెప్పి ఇలా ప్రజల ముందు వాళ్ళ అభాస్పాలైనరు. కేసీఆర్ ఇది రాటిల్ నేను రాటిల్ అవుతాను. జిహెచ్ఎంసీలో ఒక్క సీట్ రాని డిపాజిట్ రాని పార్టీతో నేను రాటిల్ అవుతానండి. ఎక్కడ కథ ఏంది నాకు అర్థం. నిన్నగాక మనం మేము సభ్యత్వానికి పోతే వాలంటరీగా 75 లక్షల మంది సభ్యులున్న పార్టీ మాది, మేము రాటిల్ అవుతామా? ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మీరు ఢిల్లీ పర్యటన చేసిన ఆరోగ్యరీత్యా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. మీరు ప్రజల మనిషి, మీరు మీ ముందు కూర్చొని నేను గంట సేపు మాట్లాడితే కనబడతలేదు. ఒక్కసారి అఫీషియల్ అధికారికంగా మాట్లాడితే అదే 3 ఏళ్ల నుంచి కేసీఆర్ అమెరికాకు పోయి ఆపరేషన్ చేయించుకుంటూనే ఉన్నాడు, ప్రచారం చేసే సన్నాసులు చేస్తూనే ఉన్నారు. సార్ సీఎం గారు సార్, నేనేమంటున్నా అంటే మార్కులు మాకు మేము వెయ్యం, ప్రజలు వేస్తారు. 3 ఏళ్ల పాలన సందర్భంగా నేను చాలా నిష్పాక్షికంగా చేయమని రిక్వెస్ట్ చేసి హెవీ శాంపుల్ తీసి సర్వే చేయించినాం. ఆ రిజల్ట్స్ వస్తున్నాయి, ఫైనల్ షేప్లో వస్తున్నాయి. ఏ పార్టీ పొజిషన్ ఏందనేది, మా పొజిషన్ ఏందనేది, ప్రజలు మాకు ఏమి ఇచ్చారనేది వస్తూ ఉంది. వీలైనంత వరకు నేను డీటెయిల్ చెప్పకుండా మీకు ఫిగర్ చెప్పే ప్రయత్నం చేస్తాను రాబోయే రోజులలో. ప్లస్ 3 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో నేషనల్ మీడియాకు కావచ్చు, మన స్థానిక మీడియాకు కావచ్చు, టీవీ ఛానళ్లకు, పేపర్లకు అందరికీ నేను ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాను. ఒక 3 days ఆర్ 4 days ఆర్ 5 days కంటిన్యూగా టీవీ ఛానల్లో కూర్చొని వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పబోతా ఉన్నాను. ఎందుకంటే ఒక మాట దయచేసి మీరు గమనించాలి. ఇక్కడ నాకు మనసు కాలిని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకేం సంతోషంగా పెట్టలే, నేను చెప్పిన మీకు కారణం ఏంటంటే ఈరోజు ఒక యజ్ఞం లాంటి పని మేము తీసుకున్నామండి. ఏవో డ్రామాలు ప్రతిపక్షం ఉంటే మాట్లాడు అట్లా కాదు. ఇలా తెలంగాణ రైతుల యొక్క శాశ్వత బాధ నివారణ కోసం 2500 మంది ఏఈఓలను నేను అపాయింట్ చేసి ఎర్రటెండల పాప మా పిల్లలు తిరుగుతున్నారు. ఇప్పుడు గ్రామానికి పోయి ప్రతి రైతు యొక్క వివరాలు సేకరిస్తున్నారు. అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వమే ప్రపంచంలోనే మొదటిసారండి, ఇండియాలో కాదు, ఏ దేశంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పూనుకొని రైతులను ఆర్గనైజ్ చేయలే. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ కంట్రీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఇట్స్ ఫార్మర్స్. మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను దయచేసి, నాకు బాధ కలిగింది ఎక్కడ అని కూడా చెప్తాను. ఎంత గొప్ప ఇనిషియేటివ్ అంటే రైతు ఎట్టి పరిస్థితుల్లో ఏ పంట పడితే ఆ పంట వేసి నష్టపోకుండా, రైతుకు రైతు శత్రువు కాకుండా మేము చేస్తున్న చర్య ఏంటంటే తెలంగాణను క్రాప్ కాలనీల కింద విభజిస్తున్నాం. దాని తదనంతరం వాళ్ళకు 8,000 రూపాయల పెట్టుబడి ఇస్తున్నాం. ఆ పరిధిలో 5,000 ఎకరాల పరిధిలో, అధికారి పరిధిలో మెకనైజ్డ్ ఎంత ఉంది అంటే ట్రాక్టర్లు, పనిముట్లు, మంచెడ్ ఎంత ఉంది ఎంత లేదు గమనించి ఆ గ్యాప్ను భర్తీ చేయబోతున్నాం. దాని తదనంతరం రైతులు ఆర్గనైజ్ అంటే ఎట్లా అంటే అందరూ గ్రామంలో ఉండే ప్రతి రైతు కలిసి రైతు సంఘం ఉంటుంది, గ్రామ రైతు సంఘం. దయచేసి మీరు రాస్తే నేను సంతోషపడి సపరేట్ వార్త కింద రాయండి. యాక్చువల్ మనందరం రైతు బిడ్డలమే, అందరం బాధల వాళ్ళమే. గ్రామ రైతు సంఘం ఏర్పడుతుంది. గ్రామ రైతు సంఘానికి ఆ గ్రామ సమన్వయ సమితి ఉంటుంది. ఎలక్షన్ ఉండేది, దీనికి ఎలక్షన్ ఉంటే మళ్ళీ దిక్కుమలే రాజకీయం వస్తుంది కాబట్టి గ్రామ రైతు సమన్వయ సమితి ఉంటుంది. ఈ గ్రామ రైతు సమన్వయ సమితిల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఉంటుంది మండల స్థాయిలో. ఈ మండల రైతు సమాఖ్యల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఉంటుంది. ఈ జిల్లా రైతు సమాఖ్యల యొక్క సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఉంటుంది. ఈ రాష్ట్ర రైతు సమాఖ్యకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం, అంటే కనీస మద్దతు ధర రైతాంగానికి లభింపజేయడం కోసం 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే సమకూరుస్తుంది. నెక్స్ట్ బడ్జెట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళ దగ్గరే ఉంటాయి డబ్బులు, ప్రభుత్వం దగ్గర ఉండి రైతులు తాము పండించి రైతులు క్రాప్ కాలనీలుగా విభజించడం ద్వారా జరిగే ప్రయోజనం ఏంటంటే
తెలంగాణలో ప్రతి రైతు పండించే పంట ఆన్ డిమాండ్ ఉంటుంది. ఇబ్బడి ముబ్బడిగా పండించరు. పొలవమని అందరూ ఒకటే వేయటం, దాని ధర తగ్గిపోవటం అట్లా కాకుండా తెలంగాణ ఆహార అవసరాలు గుర్తించి దానికి తగు మోతాదులో బయట రాష్ట్రాలకు పంపే డిమాండ్ ఉన్నటువంటి పంటలు మాత్రమే తెలంగాణ పండిస్తుంది. రైతులను ఆర్గనైజ్ చేసే కార్యక్రమం అంతా దానికోసం. దాని తదనంతరం జరిగేది ఏంటంటే పంట వచ్చే టైంలో రైతులు వాళ్ళంతా వాళ్ళకి తీసుకొని రారు. ఇప్పుడు పోలవమని తీసుకొని వచ్చి ధాన్యమంతా రావటం, ఎక్కువ శాతం రావటం, రోడ్ల మీద పెట్టడం, అకాల వర్షాలు కురవటం, ఆ మిరపకాయ వరి ఎండిపోవడం, వరి ధాన్యం ఎండిపోవడం, దాని రేటు పడిపోయి ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లా కాదు. అట్లా కాకుండా మండల రైతు సమాఖ్య ఎవరైతే ఉంటారో పంటలు వచ్చే తరుణంలో ఆ అడితిదారులతో మాట్లాడతారు. మార్కెట్ యార్డ్లో మాట్లాడి ఇగో మద్దతు ధర వరికి 1505 రూపాయలు ఉంది, నువ్వు అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటే ధాన్యం తెస్తాం, లేకపోతే తీసుకురామని చెప్తారు. ఆ మండల రైతు సమాఖ్య మాట్లాడి వాళ్ళు విజిల్ ఊదిన తర్వాతనే రైతులు ధాన్యం తేవడం మొదలవుతుంది. అప్పటిదాకా తేనియరు. రాష్ట్ర రైతు సమాఖ్య తేనియరు. అది ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్ కావచ్చు, ఏది కావచ్చు, అంత దానికి ఇట్లే ఉంటుంది. తెస్తారు, అప్పుడు తెస్తారు ధర ఫిక్స్ అయిన తర్వాత. అది కూడా మొత్తం గ్రామాలు ఒకరోజు తీసుకురారు. ఈ రైతు సమాఖ్య గైడెన్స్లో ఒకరోజు ఒక 5 గ్రామాలు, ఒకరోజు 4 గ్రామాలు, ఒక 6 గ్రామాలు ఇట్లా తెస్తారు. ఆ విధంగా రైతు పంట వేసిన నాటి నుంచి అతనికి కనీస మద్దతు ధరకు మించి గిట్టుబాటు ధర వచ్చే వరకు ఈ రైతు సమాఖ్యలు స్టెప్ బై స్టెప్ పనిచేస్తాయి. ఇందులో ఒక మెయిన్ ఇన్పుట్ ఏముంటుందంటే దళారీలు, వ్యాపారులు రైతులను నోరుగొట్టకుండా, వాళ్ళను దెబ్బగొట్టకుండా ప్రభుత్వం రైతు సమాఖ్యలకు ఇచ్చేటువంటి అధికారం ఏంటంటే ఈ రైతు సమాఖ్య కొంటది రైతుల దగ్గర నుంచి ఎంఎస్పీ కన్నా ఎక్కువ పెట్టి. ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి, వడ్లు అంటే బియ్యం బట్టి అమ్ముకోవడానికి, మిరప వరకు అంటే మిరప పొడి చేసి అమ్ముకోవడానికి, వాల్యూ అడిషన్ చేసి అమ్ముకోవడానికి గవర్నమెంటే రైతు సమాఖ్యలకు పర్మిట్లు ఇస్తుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. దాంతో ఏమవుతుంది, 100% రైతుకు ఖచ్చితంగా ధర వస్తుంది. ఎందుకు చేసిన మీ పని అంటే సమైక్య రాష్ట్రంలో దారుణంగా దగాపడ్డ రైతు, అందరూ కూడా కేవలం వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకొని బతుకుతున్న రైతు ఇలా అప్పుల పాలైపోయి ఉన్నారు. ఒక తెలంగాణలో 24 లక్షల పంప్ సెట్లున్నాయండి. ఎన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టిన రైతులు ఎంత మునిగిపోయినరు. భార్యల పేరు మీద బంగారాలు అమ్ముకొని బ్యాంకులలో లోన్లు తెచ్చి నాశనం అయిపోయిన రైతులు. కాబట్టి ఈ ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చి ఆర్గనైజ్ చేసి ధర వచ్చినట్టు చేస్తే, ఒక 4-5 ఏళ్ళు చేస్తే అప్పుడు వాళ్లకు ధర తలిగి కాలం మంచిగా భగవంతుడు మనకి తరిగితే అద్భుతంగా ఒక 4-5 సంవత్సరాలలో మనం చిన్నతనంలో చూసినటువంటి రైతు మళ్ళీ మన కళ్ళకు కనపడతాడు. ఆత్మగౌరవంతో తన సొంత పెట్టుబడి సమకూర్చుకొని గొప్పగా బతికే రైతు మనకు కనపడతాడు తెలంగాణలో. అది చేయడం కోసం ఒక యజ్ఞంలాగా చాలా సీరియస్గా తీసుకొని చేస్తున్నాం. ఇట్లా చేస్తామని చెప్పి నేను ఇవాళ స్టోరీ చెప్తలేను. నా మొట్టమొదటి శాసనసభ ప్రసంగంలో నేను చెప్పిన క్రాప్ కాలనీల గురించి, రైతుల గురించి, రైతులను ఆర్గనైజ్ చేస్తామని ఫస్ట్ అసెంబ్లీ స్పీచ్లో నేను చెప్తున్నా. మొన్న బడ్జెట్లు మంచి చెడ్డ రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను టేకప్ చేసి చాలా సీరియస్ కాంట్రాక్ట్స్, ఇంత మంచి కార్యక్రమాలు చేసే గీ రాష్ట్రానికి వచ్చి అవాకులు చెవాకులు వెళ్తే తప్పకుండా డెఫినెట్గా అవన్నీ ఆయన అన్న మాటలు మీరు ప్రెస్ రాసిన రేషన్ కార్డు ఇచ్చే దిక్కు లేదని పేపర్లో వచ్చింది, అది పెన్షన్ ఇచ్చే దిక్కు లేదని పేపర్లో వచ్చింది. ఆయన అన్న మాటలకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. పేపర్లో టీవీలలో వచ్చింది, టీవీలు రోజు డిస్కషన్లు పెడుతున్నాయి. వాళ్ళు వాళ్ళకు పాపం తోచిన సమావేశం వాళ్ళు మాట్లాడతారు. నేను మౌనం పాటిస్తే మా టీవీలు ఏమంటాయి, మా పత్రికా విలేకరులు ఏమనుకుంటే నిజమే కావచ్చు, వాస్తవాలు చెప్పకపోతే ఎట్లా తెలిస్తే ప్రజలకు. కాబట్టి నేను చెప్తే వాళ్ళు మీరు తీసుకొని ర్యాటిల్లు పీటీలు అని మాట్లాడుతున్నారు. వీటి కాస్ట్ కేసీఆర్ అంటే నన్నేం కాస్ట్ చేస్తే తోకమాటనా? కేసీఆర్కి ఏం కాస్ట్ చేస్తుంది? సార్ ఒక క్వశ్చన్ దేని గురించి అండి? ఇప్పుడు నా మీటింగ్ పోదా ప్రైమ్ మినిస్టర్ ప్రతి అక్షరం పోతుంది. లెట్ దెమ్ ఇంట్రాస్పెక్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళే మేము ఎంత మర్యాదగా ఉన్నామో మీకు తెలుసు. సీలేరు గుంజుకున్నా, 7 మండలాలు గుంజుకున్నా, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా, మాకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా చాలా మర్యాదగా ఉన్నాం. ప్రధానమంత్రి గారిని తెచ్చి నా నియోజకవర్గంలో నేను నలాల పథకం ఇనాగరేషన్ చేయించిన. హైకోర్టు డివిజన్ చేయకుండా మేము మౌనంతో ఉన్నాం. సహనానికి కూడా హద్దులు ఉంటాయి, మంచితనానికి కూడా. అది రాయాలి మీరు దయచేసి. దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ పేషెన్స్, దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ టాలరెన్స్. ఇఫ్ సంథింగ్ గోస్ బియాండ్, సారీ వెదర్ ఇట్ అమిత్ షా, ఎనీ షా, ఫర్ కేసీఆర్ ఓన్లీ తెలంగాణ ఇస్ ద బాద్షా. సార్ యూపీ ఎలక్షన్స్ ఇక్కడ రిపీట్ కాబోతుంది. సార్ సీఎం గారు
చాలా చోట్ల ఓడిపోయింది కూడా. ఢిల్లీ ఎలక్షన్ ఓడిపోలే, బీహార్ ఎలక్షన్ ఓడిపోలే, ఓడలేదు. మన పంజాబ్ ఓడిపోలే. ఈ అడుగు పెట్టినాక అట్లా ఉంటుంది కదంతా పిచ్చి మాట కాకపోతే. సెంట్రల్ నుంచి వచ్చేది కాదండి అది. సో సారీ, సెంట్రల్ మనకి ఇచ్చే భిక్షం కాదండి, మనకు రావాల్సిన డబ్బే. చెప్పిన నేను పోయినా 1 సంవత్సరం చెప్పిన నేను. అంటే ప్రతి సంవత్సరం అంతే, మనం ఎక్కువ ఉంటుంది, మనం ఇచ్చేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ. ఆడికెళ్ళి 24,000 కోట్లు వచ్చింది, మనం జమ చేసింది 25,000 కోట్లు. 50,013 కోట్లు మనం జమ చేస్తే మనకి ఇచ్చింది 24,000 కోట్లు. 1,50,000 ఉండదు, అంత ముందు తగ్గుతుంది కదా. 3 years కదా, వెనుక కూడా ఉంది తగ్గదా. డెఫినెట్లీ 100% నేను చెప్తున్నా, మనకు వచ్చిన దానికంటే మనం ఇచ్చిందే ఎక్కువ. ఇప్పుడు అంతే అనుకోవాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నా, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మిస్టర్ మోడీ. 100%. అన్నీ ఆయన కలిసినప్పుడు చర్చ చేస్తున్నాం కాబట్టి ఆయన చెప్పే పద్ధతులు మంచిగా ఉన్నాయి. వన్ థింగ్ ఐ మస్ట్ ప్రేజ్ మిస్టర్ మోడీ. 3 సంవత్సరాల నుంచి ఆయన గవర్నమెంట్ నడిపితే ఒక కుంభకోణం లేదండి కేంద్రంలో. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఎటువంటి కుంభకోణాలు కానీ బిచ్చలవిడితనం కానీ లేదు. నేను చెప్పినది బహిరంగ సభలో చెప్పినా, ఆయన ముఖం మీద చెప్పినా, మన నీతి ఆయోగంలో కూడా చెప్పిన. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ కదా. మా దగ్గర లేదు, ఆయన దగ్గర లేదు. 100%. ఎవడో మగోడు ప్రూవ్ చేయమనండి. ఉంటే ఊకుంటారు ఈ పాటికి. అబ్బాయి ప్రపంచ యుద్ధం రాకపో. ఈడీ లేదు, బోర్డు ఎక్కడ బోందా. సార్ ఒక క్వశ్చన్ సార్. ఇంకేమైనా ఉన్నదా? యూపీ ఎలక్షన్ ఇక్కడ రిపీట్ అవుతుందని ఒకటి, యూపీ ఎలక్షన్ ఇక్కడ రిపీట్ కాబోతుంది 2019లో తెలంగాణలో అనేది ఒకటి. రెండోది టీఆర్ఎస్ నేతలు కొంతమంది బీజేపీతో టచ్ లో ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ నాట్ సండే, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ యూపీ. సార్ మీరు ముఖ్యమంత్రి గారు rapport also with the Prime Minister. So this visit has dented that. I don't see any danger to my relationship with Mr. Modi. My only pain, my only reaction is to the unwanted, undesirable comments made by Mr. Amit Shah, which are bound to hamper the progress of my state. I am sorry for that. Whether it Amit Shah or any Shah, if Telangana progress is hampered with their comments, KCR will never keep shut. Let the country know this. I don't see. I don't think so. I hope wisdom will prevail on Mr. Amit Shah and he will set himself right. Am I right? I think I am amply clear. Mr. Amit Shah can take this as an advice and set himself right. Sir, I hope wisdom will prevail and he will set himself right. సార్ మీరు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో యుద్ధం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహం చేస్తున్నట్టు కనిపిస్తుంది. నేనేం యుద్ధం చేస్తాను? యుద్ధం ఆయన వచ్చి చిలిపి పనులు చేస్తే నీ సొక్కా గుంజుతా, నీ లాగ్ గుంజుతా అంటే నీ కుత్క పట్టుకుంటా బిడ్డ అని అంటున్నా. కేసీఆర్ భయపడతారా? నాకు అర్థం కాదు. గమ్మతున్నాను. ఈ పవరు గవర్నమెంట్ నాకు లెక్కన తమాషా ఉంది. Sir, undeniably the opposition is weak in Telangana. Did you make a political mistake by weakening the opposition in Telangana? And two, opposition parties seem to be getting together, whether it's on the Dharna Chowk or others. The parade ground issue, are you actually proposing, do you see that as a citizen protest, and are you still the proposal is alive for which proposal, of taking a parade ground, maybe proposing to build a secretariat? It's not parade ground, somebody wrongly written. It's not parade ground at all. Parade ground remains as parade ground only. Even I too wish that. It is the Bison Polo Ground, which is about 50-55 acres. I need to construct a decent secretariat for the state. I also need to construct a decent combined legislature, which will have assembly, central hall and the council building together. And I need to construct a great cultural building to the great city of Hyderabad. That is Telangana Kala Bharati. I am only trying to construct these 3 things in the interest of my great city of Hyderabad, in the interest of the great culture of Hyderabad. Sir, you are reassuring citizens that parade ground is safe. Thinks in otherwise, let them go to hell. I don't mind. No, you are reassuring people that parade ground is safe, sir. Parade ground will be very safe. Even KCR will not allow anything to come up in that.
Let parade ground remain like that. Let people walk there. Let boys play there. Let players play there. It is bison polo ground, which is of no use to the army. That's what I am wanting. Somebody wrongly written, Homa. It's not correct. సార్ ఇక్కడ సార్ తప్పు, అది పరేడ్ గ్రౌండ్ కాదండి. నేను అఫీషియల్ రాసిన రాయలేదు మేము. బైసన్, నేను ఇచ్చిన లెటర్ ఉందండి, నా దగ్గర ఉంది. బైసన్ పోలో గ్రౌండ్. దాన్ని ఏం జరుగుతుందంటే 2 ఉన్నాయండి, అర్థం కాకుండా కొట్టుకొస్తాను. రాజీవ్ రహదారి పోతే మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు వేసినటువంటి రాజీవ్ రహదారి వారి చేతులతో వేసారు, పివి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఆ లెఫ్ట్కు, దాని తర్వాత కరీంనగర్ పోయే రాజీవ్ రహదారి ఉంది, దాని తర్వాత పరేడ్ గ్రౌండ్ ఉంది. ఆ రైట్ సైడ్కు ఉన్న పరేడ్ గ్రౌండ్ మనం టచ్ కూడా చేయం అసలు. ఏదా అమరవీరుల స్తూపం ఉంది, పరేడ్ జరుగుతుంది. మన 26 జనవరి, మన ఇప్పుడు నేను 2 అది కూడా ఆనే పోతున్నాం మనం. 2 జూన్ కూడా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు కూడా అక్కడనే జరుపుతాం. లాస్ట్ టైం అక్కడి ప్రక్కన జరుపుతాం. లెఫ్ట్కు ఉన్నటువంటి 2 గ్రౌండ్లు వేయండి. ఒకటి ఆల్రెడీ మన స్పోర్ట్స్ అథారిటీ కింద ఉంది, అది ఒక 15-20 ఎకరాలు ఉంది. జిమ్ఖానా గ్రౌండ్ అనే పేరు ఉంది దానికి. ఎంత అండి? కాదు, అఫీషియల్ ఇట్ ఇస్ ఓన్లీ 20 acres, 20-21 acres ఉంది. దాని మధ్య ఒక మోరీ ఉంటుంది. మోరీ అవతలకు ఉండేది బైసన్ పోలో గ్రౌండ్ అంటారు. అది 33-40 ఎంత ఉంది మొత్తం మీద. ఆ రెండింటిని కలిపినప్పుడు ఏమవుతుందంటే అది ఒక 55-60 ఎకరాలు అవుతుంది. స్పోర్ట్స్ గురించి ఇది ఎట్నే ఉంటుంది. ఇది అక్కడ కూడా ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం పరేడ్ గ్రౌండ్ మీకు చెప్తే అర్థమవుతుందండి. అంటే బాధ ఉన్నది ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తే తప్ప అర్థం కావు. ద గ్రేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏందండి మన బతుకు? ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నాను నేను. ఓ పరేడ్ గ్రౌండ్ దిక్కున్నదా ఈ రాష్ట్రానికి? ప్రతిసారి ఢిల్లీకి సల్యూట్ కొట్టాలి. డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప ఒక 15 ఆగస్టు కానీ, ఒక 26 జనవరి కానీ, ఒక స్టేట్ ఫార్మేషన్ డే కానీ జరిపే పరిస్థితి ఉందా? ఎవ్రీ టైం ఢిల్లీ గడ్డం పట్టుకొని బతిమాలితే అక్కడికి పర్మిషన్ వస్తే పైరవి చేస్తే మనం ఓ ఫంక్షన్ పెట్టాలి. సమ్టైమ్స్ దే రిఫ్యూజ్ ఆల్సో. ఉన్నాదండి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ గొప్ప రాష్ట్రానికి పరేడ్ గ్రౌండ్ ఉందా? ఓ రాష్ట్రానికి పరేడ్ గ్రౌండ్ ఉండద్దా అంటే బాధ. 60 ఏళ్ళు మేము ఉన్నాము దేబ్యం మొదలు పెట్టుకొని, మేమేం చేయలే. ఇప్పుడు నువ్వు కూడా చేయొద్దు. ఇదా రాజకీయం? ఏమొస్తుందండి ఇప్పుడు? ఇది అసెంబ్లీ, సెక్రటేరియట్, కళాభారతి 3 వరుసగా కడితే దాని ముందరుండే ఓపెన్ ప్లేస్లో ఒక రింగ్ ఇస్తే ఇట్లా అద్భుతంగా ఆ స్టాండింగ్ పెడల్ కానీ, పరేడ్ కానీ, మొత్తం స్టేట్ ఫంక్షన్స్ కానీ బ్రహ్మాండంగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఒక ఐకానిక్ ఇది వస్తుంది. అది రావద్దా రాష్ట్రానికి? మేము ఉన్నప్పుడు మేము ఏం చేయలే, మాకు మైండ్ పని చేయలే. మేము ఢిల్లీ కాళ్ళు మొక్కి మా ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టినాము, వాళ్ళ పర్మిషన్తోనే పరేడ్లు చేసినాము. మీరు కూడా గట్టినే ఉండాలి. ఇదా తెలంగాణ? అయ్యో మూర్ఖులు మాట్లాడతారండి పిచ్చోళ్ళు. ఇప్పుడు ఎన్ని పార్కులు అప్ప చెప్పినామే అట్లా మాట్లాడే మూర్ఖులు నువ్వు చెప్పాలి. ఎన్ని పార్కులు అప్ప చెప్పినా చెప్పండి. ఉన్నదా ఆ వైఖరి ప్రభుత్వంలో? ఆ దందా ఉన్నదా? %100% దాన్ని మేము ఉన్నాము. దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఫామ్ అయింది. అసలు తెలంగాణ వక్ఫ్ బోర్డు రావడానికి ఇంత టైం పట్టింది మాకు. సెంట్రల్ యాక్ట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేవారు చాలా టైం పట్టింది. ఇప్పుడు వీఆర్ వెరీ సీరియస్లీ టేకింగ్ అప్ దట్ సబ్జెక్ట్. సార్ మీ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇంతగానో ఘోరం ఇంకోటి ఉంటుందా? అమిత్ షా వచ్చే పర్యటనకు అలా చేరతారంట సార్. లేదా జోక్ ఆఫ్ ద మిలీనియం. ఇట్స్ ఏ జోక్ ఆఫ్ ద మిలీనియం. పోయి బీజేపీలు ఇంకా సార్ ఈ నామినేషన్ పోస్టులు ఎప్పటికల్లా భర్తీ కాబోతున్నాయి సార్? చాలా వరకు అయినాయి కానీ నాకు అర్థం కాదు. మిగతాయి సార్ అన్ని అయిపోయి కొన్ని 100 ఇప్పుడు అన్ని అయిపోతాయి సార్. ఈ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ఊహాగానాలు వస్తున్నాయి సార్. ఇన్ ప్రిన్సిపల్ దే సెడ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్. ఇస్తారా అయ్యారా? వాళ్ళ విజ్ఞత ఇస్తే సంతోషం, ఎప్పుడో సంతోషం. సార్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని ఊహాగానాలు వస్తాయి. అన్ని పనికి మళ్ళీ ముచ్చట్లేదు సార్. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్తే పార్టీలో డిసిషన్ చేయాలని ఒక్కని చెప్పాను. సార్ కేసీఆర్ సార్, సీఎం సార్